హరి, పీఎంతో సీఎం మీటింగ్. ఈ పాయింట్ మీద ఫిల్ చేయి. అన్ని రెడీ అవగానే శ్వేత గ్రౌండ్ రిపోర్ట్ లైవ్ తీసుకుందాం. ఓకే? ఓకే. 5, 4, 3, 2, 1, go. సెంట్రల్ లో అధికారంలో ఉన్న లోక్జన్ పార్టీ, స్టేట్ లో అధికారంలో ఉన్న ప్రజాశ్రేయస్సు పార్టీ కొన్నాళ్లుగా ఉప్పు నిప్పులా ఉంటూ విమర్శలు కొనసాగించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఉన్నట్టుండి ఢిల్లీలో సీఎంతో పీఎం భేటీ జరగనున్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో సీఎం మీడియాతో సమావేశం కానున్నారు. సీఎంకి పీఎంకి రాజకీయంగా తీవ్ర విభేదాలు. ఈ వారంలో ఇది 3వ నైట్ డ్యూటీ. ఇంటికి వెళ్లగానే మా ఆవిడ పోరు తట్టుకోలేక చచ్చిపోతున్నాను రా బాబు. సీఎం గారి సెక్యూరిటీ అంటే అంతే. మరి మన చేతిలో ఏముంటుంది? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు ఏది చెప్తే అది వినాలి. ఆయన ఏమైనా చెప్తారు, డ్యూటీ చేసేది మనం. సిరి మేడం వస్తుంది, నోరు మూసుకో. రెడీయా? బయలుదేరదామా? విశ్వ, రేపు నాకు ప్రైమ్ మినిస్టర్ గారితో మీటింగ్ ఫిక్స్ అయింది. నాకు ఆ ప్రిపరేషన్ వర్క్ ఉంది. నువ్వు అమ్మని తీసుకుని పెళ్లికి వెళ్ళు. అలాగే. సరే నాన్న. మా అవునరా, సీఎం గారు అబ్బాయి విశ్వబాబు మన సిరి మేడం ఇష్టపడుతున్నాడంట కదా. కళ్ళు పోతాయి. వాళ్ళిద్దరికి లింక్ పెడతాని నీకు మనసెలా ఒప్పిందిరా ఎదవా? నా నోరు బాగానే మూయిస్తావు. బంగారం లాంటి సిరి మేడం ని మేలిం బంగారం లాంటి విశ్వబాబు ఇష్టపడితే తప్పే ఉందిరా, చెప్పు. అమ్మగారు వస్తున్నారు, నోరు మూసుకో. గోవింద్ సార్, నాన్నగారు పెళ్లికి రావట్లేదు సార్, ఆఫీస్ లోనే ఉంటారు. ఓకే సార్. చిన్నబాబు మంచివాడురా, ఎవరిని పల్లెత్తి మాట అనడు. అందుకే ఆయన రాజకీయాలు మానేసి అమెరికా వెళ్ళిపోతానంటున్నాడు. అమెరికాలో ఏముందిరా, ఇక్కడుంటే రాజులా ఉంటాడు. ఏమిటో ఈ పెద్దోళ్ల ఆలోచనలు అర్థం కావు. ఆయన దేవుడ్రా. మా అమ్మకు ఒంట్లో బాగలేనప్పుడు ఆయనే స్వయంగా హాస్పిటల్కి ఫోన్ చేశాడు. దెబ్బకి డాక్టర్లందరూ పరిగెట్టుకుని వచ్చారనుకో. అవునరా, నాకు కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్తే పాప పేరు మీద ₹1,00,000 బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఆయన గొప్ప మనసున్నాడు కాబట్టే వరుసగా 2 సార్లు సీఎం అయ్యాడ్రా. ఈసారి కూడా పక్కా ఆయనే వస్తారు. నీకు బుద్ధుందా? లేను ఈ గోవింద్ సార్ చూడరా, ఎప్పుడు మర్డర్ చేస్తాక రెడీగా ఉండేవాళ్ళగా ఆ మాడిపోయిన ముఖం వేసుకుని కసుబుసులాడుతూ ఉంటాడు. ఆయన ఒక్కసారి కూడా నవ్వింది నేను చూడలేదురా బాబు. సీఎం గారి సెక్యూరిటీ చూసుకోవటం అంటే మాటలా? మరి ఇన్ని సంవత్సరాల్లో సీఎం గారికి ఒక చిన్న గీతైనా పడకుండా చూశారంటే అదంతా మన గోవింద్ సార్ వల్లే. సార్, మీరు కూడా వస్తున్నాం సార్. అందరూ అలర్ట్ గా ఉండాలి, అర్థమవుతుందా? ఓకే సార్. ఓకే, సరే సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం క్యాంప్ ఆఫీస్ లో భారీ పేలుడు. ఎన్ఎన్సీ లైవ్ లో చూస్తుండగానే పెద్ద పేలుడు సంభవించింది. దాని తీవ్రత భయం గొలిపేలా ఉంది. సీఎం సేఫేనా కాదా చూస్తుండగానే భారీ పేలుడు సంభవించింది. భవనం మొత్తం మంటల్లో ఉంది. అక్కడ ఏమి అక్కడ మన రిపోర్టర్ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రస్తుతం ఏం రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎమర్జెన్సీ అలర్ట్, అంబులెన్స్, అంబులెన్స్. సీఎం గారు సేఫ్ కాదు. మై గాడ్, క్రాస్ జరిగింది సీఎం గారి రూమ్ లోనే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్సీ ల్యాబ్. Are you okay, Smita? Hey, baby, hi. Hi. Hey, sorry, కొంచెం లేట్ అయింది. దట్స్ ఓకే. సర్లేవే, చెప్పు. హౌ ఇస్ లైఫ్? పిల్లలు, ది యుఎస్ఏ ఎప్పుడు బానే ఉంటుంది. అంతా బానే ఉంది, అందరూ బానే ఉన్నారు. ఒక్క నేను తప్ప. నీకేమైంది? ఇక ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంత మంచి లైఫ్ వదిలేసి? మెటీరియలిస్టిక్ థింగ్స్ మాకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదే. బాగుండటం అంటే ఇల్లు బంగ్లాలు ఉండటం కాదు, మన కళ్ల ముందున్న వాళ్ళు
ఏ సమస్యలు లేకుండా ఉండటం. నువ్వు వెళ్ళి 10 years అయింది. యుఎస్ లో హ్యాపీగా ఉన్నావనుకున్నాను, కానీ నువ్వింకా జర్నలిజంలోనే ఉన్నావన్నమాట. దేశం మారితే తిండి మారుతుంది, కానీ థాట్ ప్రాసెస్ మారదు కదా. నువ్వు మారినంత ఈజీ కదే ఈ దేశం మారడం. మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అక్షరాలు మార్చకుండా న్యూస్ రాసిన రోజు, జరిగింది మార్చకుండా న్యూస్ చదివిన రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలా రాసే పెన్నున్నా, ప్రింట్ చేసే పేపర్ లేదు. నిజం చెప్పే వాయిస్ ఉన్నా, టెలికాస్ట్ చేసే ఛానల్ లేదు. అందుకే నేనే ఒక న్యూస్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ పెడుతున్నాను. ఏంటి జోకా? సరేనే, డబ్బులున్నాయి కాబట్టి ఈజీగా ఛానల్ పెట్టేశావు. మొండిదానివి కాబట్టి న్యూస్ టెలికాస్ట్ చేస్తావు. కానీ నువ్వనుకున్న వాయిస్ దొరకడం అంత ఈజీ కాదే. అస్సలు ఈజీ కాదు. అయినా ఈజీగా దొరికేది మనకక్కర్లేదు. దొరకడం కాదే, అసలు అలాంటోడు లేడు అంటున్నా. నీకు తెలియదని చెప్పు. అన్ని వదిలేసి 10 సంవత్సరాలు పిరికిదాండ్లా పారిపోయిన నాకు ఇంత ధైర్యం ఎక్కడిదంటావు? సంపాదించింది మొత్తం తెచ్చి ఒక న్యూస్ ఛానల్ పెడదామని ఫిక్స్ అయ్యానంటే ఎవరి మీద నమ్మకం? ఒక్కడే సమాధానం. హిజ్ నేమ్ ఇస్ జే. ఎంతైంది? 200 తీసుకుంది కేజీయే కదా. ఆడు చెప్పింది కూడా కేజీకే. పేపర్లో 50 రూపాయలని రాశారు కదా. ఆడెవడో రాసింది మేం ఫాలో గాము. మా శీషన్న ఏం రాస్తాడో గదే ఫాలో అయితాం. నచ్చితే తీసుకో, లేకుంటే నడు చెల్తే బాన్. కిలో 200, కిలో 200, కిలో 200. రావాలమ్మా రావాలి, రండి బాబు. తాజా పంట కిలో టమాటా 50 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి. కేజీ 50, కేజీ 50. కోనే బే 50 की किलो बोलता 50 की किलो. రండి బాబు రండి, తాజా పంట. రండమ్మా రండి. ఈ మశానం మొక్కమోడు 50 కమ్తాండు. నడు ఇక్కడి అవులే కోనే బే తూ. చల్ నడు నీ నా ఇలాకాకి వచ్చి నా ముంగట 50 రూపాయలు కమ్ముతున్నావు. ఏమో అన్నా, నాకేం తెలుసన్నా. అక్కడ ఉన్న పెద్ద ఆయన అంపెట్టమంటే ఏదో కమిషన్ కాసిపెడి అంపెడుతున్నాను అంతే. ఎవడరా ముసలోడు? ఈ మాల్ నీది కాదా? కాదన్నా. మళ్ళీ ఉందిరా. ఓయ్ ముసలాయనా, ఒకసారి చెయ్యి పైకెత్తు. గా చిచ్చాడా? చిచ్చా ఇదరా రా. ఈ బుడ్డేగాడా? అరే ముసలోడా, ఈ పంచాయతీలన్నీ నీకు అవసరమారా? సరేతి ముసలోనివి ఈడంగా వచ్చినావు కదా, ఎంతో కొంత ఇచ్చి నేనే తీసుకుంటా. ఇగో పట్టు. రాయ్ మొత్తం 2000 ఇచ్చారు. 10 కిలోలు ఇచ్చే. 10 కిలోల అంతే మరి. పైరి పెట్టినట్టే ముసలోడా పండుకోవాలి. మొత్తం మాలకు 2000 ఇచ్చిన బే. కిలో 200 అంటే 10 కిలోలు 2000గా. చిచ్చా మేము అమ్మేడిదిరా, కొనేడిది కాదు. నువ్వు అమ్మే దాంట్లో సగం రైతుకి ఇచ్చిన రైతన్నే రాజన్నది ఎప్పుడూ నిజమయ్యేది. ఏ జాండు హత్తి బాతా కరేతో గల్లా కడిగేసి నీ పొలం కూడా మింగిపోతా. అర్థమవుతుందా? ఎండకెండగలరా, వానకు తడవగలరా. మట్టిని ముద్ద చేసి విత్తనం నాటి అది వస్తుందో రాదో అని 10 రోజులు ఎదురు చూస్తే వచ్చిన మొక్కని పురుగుకు లొంగకుండా, జంతువులకు అందకుండా, తల్లి బిడ్డ తేడా లేకుండా కష్టపడి పెంచగలరా. దున్నపోతుల్లో తిని అడ్డంగా పెరిగి అడ్డుకోలుగా రేటు పెంచినంత సులువు కాదు పొలంలో పంట పండించడం. అబ్బే బుడ్డే, ఈడ ఎవడో వాడితే ఆడు రేటు పెడితే దేకది. మా శీషన్న ఏది పెడతాడో గదే రేట్. అరే తూతి నాడు ఎందుకెళ్ళాలి? ఒక రైతు బజార్లో కూరగాయలు అమ్ముకోవడం కూడా తప్ప. అరే బుడ్డే, నా గుండెల్లో ఏడో మంచితనం ఉన్నవాడు వాడు బచాయించిపోతున్నావురా. లేకుంటే నీ వల్లుకి ఈయన దోలుకోవా తలిగిరివే. దండాలు ఉన్నాయిలే గాని చెప్పమ్మా, ఏంది సమస్య? ఏం లేదయ్యా, ఒక రోజు పిల్లలతో వచ్చి అమ్మ ఇల్లద్దె కావాలన్నాడు. సరే అని జాలిపడి ఇల్లు అద్దెకిచ్చాను. తీరా చూస్తే ఇప్పుడు ఇల్లు నాదంటున్నాడు. న్యాయం మీరే చేయాలయ్యా. ఏమిరా సార్, పేపర్లు నా పేరు మీద కూడా ఉన్నాయి. నేను ఖాళీ చేయను, అవసరమైతే కోర్టుకి వెళ్తా. అట్ట కాదు గాని కోర్టులు గిట్లకి ఏం తిరుగుతాడు పాపం వీడు. ఆ ఇల్లేదో నాకు రాసిచ్చాయమ్మా, ₹1,00,000 నేను ఇస్తాను. అదేంటి సార్, పేపర్లు నా పేరు మీద ఉంటే మీరెలా రాయించుకుంటారు? రే పవరే నా చేతుల్లో ఉంటే పేపర్లు ఏం చేస్తారా సార్? మీ మీద కేసు పెడతా సార్. అట్ట కాదు గాని రే, ఆడేదో కేసు పెడతాడంట నా మీద. ఆడిని పట్టుకెళ్ళండి.
ఒరే నాకు మళ్ళీ మడిచి కనపడకూడదు వినపడకూడదు. ఏందమ్మా సెటిల్మెంట్ ఎట చేసినాను? ఆ కోర్టులో 50 నీకు 50 నాకు. అది కాదయ్యా. అట కాదు కానీ తీసుకెళ్లి సంతకం పెట్టించండి. చూడండి అయ్యా, న్యాయం చేయండి అయ్యా. ఈ ముసలోడు మార్కెట్ లో కూరగాయలు అమ్మనికి వచ్చిండన్న. అడిగినందుకు గడబడి చేసిండు. కొంప తీసి ముసలోని కొట్టారా ఇందిరా? తోలుకవై తలిగిరిపే అన్న పెద్దడన్నా కొడతాడన్నా. నేను కూడా గదే చెప్తున్నారా, కుడతామనే చెప్తున్నా. అన్న బాడీలో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి ఆడియోని వీడియో డామినేట్ చేస్తున్నా. కొట్టొద్దు అన్లా, కొడతాడు అంటున్నాను. ఏం కాదు బండనా, నువ్వు ఓ రాదే పొంగి చేస్తాడు. బడే దొరికిడ్రా కుత్క విస్కాడ్ సలా అంది. ఎవరు మీరు ఈ కెమెరాలు ఈ నాటకాలేదు నాకు సమయం అయితే లేదు. ముసలోడితో తన్నులు తింటమే ఎక్స్ట్రా, మళ్ళీ ఆయన తీసుకొచ్చావు చూడు, దాన్ని ఏమంటారు? ఎక్స్ట్రా ఎక్స్ట్రా అంటారు. ఉల్టా కొడదాం అనుకున్నాను. ఎందుకు తన కెమెరా ఉండే అందుకే నీ తనకు తోలుకొచ్చిన. అరే ఇవే ఇవ్వట్టు ముసలోని కెమెరా. ఊరి నీ అబ్బా కెమెరాను పెతోడు కెమెరా ఒకటి కొనేయటం, షూటింగ్లు చేసేయటం, యూట్యూబ్ ఛానల్లో పెట్టేయటం. ఎరా ముసలోడా, నువ్వు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసావా ఏందిరా? చెప్పు అడుగుతున్నా. అయినా ఈ కెమెరా పట్టుకుని రైతు బజార్ చూపిస్తే ఎవడు చూస్తాడులే గానీ నీకు జాక్ పాట్ లాంటి న్యూస్ వ్యూస్ వచ్చే బ్లాక్ మార్కెట్ చూపిస్తా, అక్కడ చేసుకుని కానీ షూటింగ్. దా రారా ముసలోడా, నీకు అసలు సినిమా చూపిస్తా. ఇదిగో ఏంది పశువుల మేసే గడ్డి అనుకుంటున్నావా? గంజాయి కుర్రాళ్ళు తిరిగి బాగా అలవాటు పడ్డారు. ఈ రోజుల్లో మంచి గిరాకీ బిజినెస్ లే. తప్పు కదయ్యా. తప్పేం లేదు, ఓటర్లు రేట్లు పెంచేశారు. మరి ఆ ఓట్లు కొనాలంటే మనం మేము ఎట్లాంటి బిజినెస్ చేయాల్సిందే కదా. కొనుక్కోవడం ఏందయ్యా, మంచి చేస్తే వాళ్ళే వేస్తారుగా. మంచి చేస్తే ఓటేరు, ముందు పోస్తే వేస్తారు. ఇవన్నీ పెద్ద తెలిస్తే మా అక్కడికి ఏం తెలుసంట, పైన కూర్చొని ఎన్ని చదువుతాడు నీతులు. మేము ఖర్చు పెట్టిందంతా ఉడతాడు. ఆడమ్మ మోగుడా. ఒరే ఈ కెమెరా పగలు కొట్టి ఈ ముసలాడికి నాకు తగిలించండి రా. తనండి. అరే ఆగండి రా, ఫోన్ అవుతుంది చూడు. సీఎం గారు పిఏని మాట్లాడుతున్నాను. అయ్యా సీఎం గారు లైవ్ చూస్తున్నారు. మినిస్టర్ గారికి ఫోన్. అయ్యా ఒక్క నిమిషం, సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్. రోజు వచ్చే ఫోన్ కంగారు దూరా ఇటీ మలగిన రాదేమో. ఏడ్చావు, సీఎం గారికి మనం అంటే బాగా ఇష్టం. ఇటీ హలో సార్. మొత్తం అంతా చూశాను, అది లైవ్ లో. లైవా? నీ ప్లానింగ్, పెర్ఫార్మెన్స్ సూపర్ ఉన్నాయి. కాసేపట్లో పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. సార్ 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 అది కాదు సార్. సార్ నీ నిజ స్వరూపం చూపించావుగా. ఎక్కడ చూపించారు? లైవ్ లో. లైవ్ లోనా? నీలాంటి వాళ్ళు జనాలకి మంత్రులుగా కాదు, జైల్లో ఖైదీలుగా ఉండాలి అని నేను చెప్పేది వినండి సార్. సార్ 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 దుఃఖనం బంధు కేల్ కథం. కంటెంట్ ఉన్నోడికి ఆ మాత్రం హెడ్ వెయిట్ ఉండడం నేచురల్. బా
బాబాయ్ 4 టీ. నేను తాగనండి. థ్యాంక్స్. అయితే 3. చెప్పండి మేడం. ఇటువంటి ఈవిడ ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, ఎన్ఎన్సి. డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా ఉంది. ఒకప్పుడు ఐఎమ్ జర్నలిస్ట్. నైస్ టు మీట్ యూ మ్యామ్. ఐఎమ్ జర్నలిస్ట్. మీ టూ. ఫ్రీలాన్సర్ అనుకోండి. ఐ నో చే. ఐవ్ బీన్ ఫాలోయింగ్ యూ అండ్ యువర్ ఛానల్. యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారు, ఓకే. మరి ఫాలో అవుతే ఇక్కడ దాకా ఎందుకు వచ్చినట్టు డౌట్. వి వాంట్ యూ యాజ్ అవర్ ఛానల్ సిఇఓ చే. మేడం, మన పని నచ్చి ఒకరు మనల్ని హైర్ చేసుకుంటున్నారంటే వినడానికి చాలా బాగుంటుంది. కానీ నేను మీ ఛానల్ కరెక్ట్ కాదు. ఇన్ఫాక్ట్ ఏ ఛానల్ కి కరెక్ట్ కాదు. అందుకే ఫ్రీలాన్స్ చేసుకుంటున్నాను. చే, ఈ ఛానల్ నీలాంటి వాళ్ళ కోసమే, నిజాన్ని మార్చకుండా చెప్పడం కోసమే. మేడం, ఇంకో టీ తాగుతారా? మేడం, నిజాయితీగా ఛానల్ పెట్టినా డబ్బుతోనే కదా పెడుతున్నారు. అది రికవర్ చేసే ప్రాసెస్ లో ఇప్పుడు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. టెలికాస్ట్ చేసే న్యూస్ లో మ్యాటర్ మారిపోతుంది. ఈ ఛానల్ డబ్బుతోనే ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కానీ దాని గురించి ఆలోచించట్లేదు. మేడం, ఈ టీ 7 రూపాయలు, 6 టీలు 42 రూపాయలు. మనం 40 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతే వెనకాలే వచ్చి 2 రూపాయలు అడుగుతాడు. 2 రూపాయల వల్ల లాస్ రాదు, కానీ ప్రాఫిట్ లో 1 రూపాయి కూడా వదులుకోడు. చిన్న టీ కొట్టు మేడం, మీది పెద్ద టీవీ ఛానల్, రేషియోస్ మారితే అంతే. ఈ టీ స్టాల్ వాడిది ఇన్వెస్ట్మెంట్ చేయి, ప్రాఫిట్స్ కావాలి. నాది ఇంట్రెస్ట్, రిజల్ట్స్ కావాలి, రిటర్న్స్ కాదు. రిటర్న్స్ గురించి ఆలోచించకపోతే రేట్స్ జరుగుతాయి. సర్కమ్స్టాన్సెస్ గురించి పట్టించుకోకపోతే ఫ్యామిలీస్ మీద అటాక్స్ జరుగుతాయి. మాటలే మిమ్మల్ని ఆలోచించేలా చేస్తే యాక్షన్స్ మిమ్మల్ని డెఫినెట్ గా మార్చేస్తాయి. ఆలోచించింది వాళ్ళేం చేస్తారని కాదు చే, నేనేం చెయ్యాలి అని. నువ్వు ఫ్యామిలీ అన్నాక అనిపించింది వాళ్ళని కూడా యుఎస్ నుంచి ఇక్కడికి తెచ్చేసుకుందామని. సింపుల్ మ్యామ్, మీ ఫ్రెండ్కి టీ నచ్చకపోతేనే తాగలేదు, నేనెలా జాయిన్ అవుతాను? 2019లో అనుకుంటా లిక్కర్ స్కామ్ జరిగింది. రాసింది నువ్వే కదా చే, కానీ అక్కడ టెలికాస్ట్ వేరేలా అయింది. ఆ తర్వాత శాండ్ మాఫియా స్టోరీ అసలు టెలికాస్టే అవ్వలేదు. 2021లో ఇరిగేషన్ టెండర్ల బాగోదు. నువ్వెంత పోరాడినా టెలికాస్ట్ అనేవన్నీ పచ్చి అబద్దాలే. ఆ అబద్దాలే నువ్వు ఛానల్ మారేలా చేశాయి. నేను వెతుక్కుంటూ వచ్చింది నిజాన్ని, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యాన్ని. అది 2013 అనుకుంటా. ఇట్స్ స్కామ్. ఇన్ఫర్మేషన్ నిజమే, టెలికాస్ట్ అయ్యింది నిజమే, ఆ కేసులో న్యాయం జరిగింది నిజానికే. ఆ తర్వాత ఆ నిజం మాట్లాడిన ఆవిడ కనిపించలేదు, కనుక్కుంటే యుఎస్ వెళ్ళిపోయిందన్నారు. ఆ నిజం నా కళ్ళ ముందు నుంచుంది. ఒక విధంగా ఇన్స్పిరేషన్ మేడం. మీరు పారిపోకుండా ఉండాల్సిందే. పరిస్థితులు పారిపోయేలా చేసాయి. ఈసారి ఎంత పెద్ద యుద్ధం జరిగినా నీ పక్కనే ఉంటాను. తప్పు చేస్తే మిమ్మల్ని కూడా లైవ్ లో కూర్చోబెట్టేస్తాను. మీకు అది ఓకే అయితే నాకు ఇది ఓకే. గుడ్ మార్నింగ్ చే. మార్నింగ్ మ్యామ్. మీ గ్రీన్ టీ అయిపోతే బయలుదేరదాం. 9 కదా రమ్మందే అంటున్నారు మేడం. 9కి రమ్మంది ఎంప్లాయీస్ ని. ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ కూడా ముందే వస్తాడు. వెళ్దామా? ప్లీజ్. అందరికీ హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 9కి మీటింగ్ అనగానే చాలా మంది టైంకి వచ్చారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. టిఫిన్ లేట్ అయిందనో, ట్రాఫిక్ జామ్ అయిందనో కొందరు 5-10 నిమిషాలు లేట్ గా వచ్చారు. ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. మీ చేతిలో ఉన్న టైం మీరే వాల్యూ అయిపోతే ఎలా? ట్రాఫిక్ మన చేతుల్లో ఉండదు కదా సార్. ఇది అందరూ ఆఫీసులకు వెళ్లే టైం, రోడ్లు బిజీగా ఉంటాయి అనేది కామన్ సెన్స్. మన టైంకి మనం వాల్యూ ఉన్నప్పుడు పబ్లిక్ టైం మనం ఏం వాల్యూ ఇస్తాం? సో ప్లీజ్ గో. చే, ఫస్ట్ డే కదా, ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఒక ఛాన్స్ అంటే లాస్ట్ ఛాన్స్ ఎప్పటికీ రాదు మేడం. ఎక్స్క్యూజెస్ మాత్రమే వస్తాయి. చాలా రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేసినటువంటి స్టాఫ్ చే. ఏం అడగనన్నారు? డిస్పర్స్ టు ద ఇన్డిసిప్లిన్. సో మిమ్మల్ని సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. జనరల్ గా మన లైఫ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? డిసిప్లిన్ అండ్ డిటర్మినేషన్ సార్. ఏంటి టైంకి వచ్చావనా? మోటివేషన్ సార్. కాన్స్టెంట్ లెర్నింగ్ సార్. పీస్ ఆఫ్ మైండ్ సార్. ప్రాపర్ గైడెన్స్ సార్. మీరు చెప్పినవన్నీ ఇంపార్టెంటే, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? క్వశ్చన్ చేయడం. మన లైఫ్ మారాలంటే మనకు తెలిసిన వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తే సరిపోతుంది, కానీ సొసైటీ మారాలంటే
ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేయాల్సిందే. జర్నలిస్ట్ అంటేనే క్వశ్చన్ చేసేవాడు. ఈ క్వశ్చన్ చేసే ప్రాసెస్ లో తప్పు చేయమని తప్పుడేదో ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఫ్యాన్సీ అమౌంట్లో ఆఫర్ చేస్తారు. డబ్బులే కావాలనుకుంటే సాఫ్ట్వేర్లోకి వెళ్ళేవాళ్ళం కదా. ఫ్యామిలీని చూపించి భయపెడతారు. కానీ మనకు తెలుసు, ఫ్యామిలీ ముందు ఒక్కసారి భయపడితే మనతో పాటు మన పిల్లల ధైర్యాన్ని కోల్పోతారు. లాస్ట్ అండ్ మాక్సిమం చంపేస్తా అంటారు. అంతవరకు వెళ్ళిందంటే మనం ఏదో కరెక్ట్ చేస్తామని. దేశాన్ని కాపాడడానికి ఒక సైనికుడు, కడుపు నింపడానికి ఒక రైతు ఎంత ఇంపార్టెంటో సొసైటీకి జర్నలిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. తప్పుగా అనిపించినప్పుడల్లా ఎదురు నిల్చోండి. తప్పట్లేదు అనిపిస్తే ఫైట్ చేయండి. యుద్ధమే ప్రకటించండి. మనకు సొసైటీ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదని మర్చిపోకండి. మీరు రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం భర్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏమ్మా, ఈరోజు అసెంబ్లీయేనా, ఇంకా వేరేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? అసెంబ్లీ సెషన్ కి ముందు యూనివర్సిటీ మీటింగ్ ఉంది సార్. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పమ్మా. మినిస్టర్ గజేంద్ర గురించి సార్. ఆయన మీద కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. పవర్ ని మిస్యూజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మినిస్టర్లతో కలిసి సమావేశమైనట్టు తెలిసింది. అందుకే మీకు చెప్తున్నాను సార్. పాలిటిక్స్ కదమ్మా, ఇట్స్ ఓకే. ప్రజలకు ఇబ్బంది రానంత వరకు పర్వాలేదు. ఎనీవే, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్, సెక్యూరిటీ ఇష్యూ, ప్లీజ్ డోంట్ గెట్ డౌన్ సార్. ఇట్స్ ఓకే సార్. పెద్దాయన, ఏంటి సంగతులు? వ్యవసాయానికి సరిపడా కరెంట్ వస్తుందా? వస్తుందయ్యా. పంటలకి సమయానికి నీళ్లు అందుతున్నాయిగా? మీ దైవాలు అన్ని బాగున్నాయి స్వామి. అవునయ్యా, సంతోషం. కళ్ళారా మా దేవుణ్ణి ఒకసారి చూద్దామని వచ్చామయ్యా. పొద్దున్నే పోలేరమ్మకి పొలి చేసి ప్రసాదం తెచ్చామయ్యా. అవును స్వామి. తీసుకుంటారా స్వామి? ఏది పెట్టు. సార్, ప్రోటోకాల్, వితౌట్ టెస్టింగ్ తినకూడదు. అరే, వీళ్ళు ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నలు. నాకెందుకు విషయం పెడతారు? నువ్వు పెట్టు. సంతోషమయ్యా. అన్నం పెట్టి నన్ను దేవుణ్ణి చేయొద్దు. నేను మీలాంటి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కుదిరినప్పుడు మీ ఊరు తప్పకుండా వస్తాను. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిరానా? వెళ్ళండి స్వామి. యూనివర్సిటీ కూడా వెళ్ళాలి సార్. అందరికీ నమస్కారం. యూనివర్సిటీస్ బిల్డ్ సివిలైజేషన్స్ ఫాస్టర్ దెన్ ది ఆర్మీస్. విద్యాలయాలే నాగరికతకు బాటలు వేస్తాయి. ఈ విశ్వంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. సున్నాను కనిపెట్టి ప్రపంచానికి లెక్కలు నేర్పించింది మన దేశం. కానీ ఇప్పుడు మన విద్యార్థులు వారి చదువుల కోసం ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ అంటూ విదేశాలకు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. నా కొడుకు విశ్వ కూడా విదేశాలకు వెళ్తానంటున్నాడు. మన దగ్గర అలాంటి యూనివర్సిటీస్ ఎందుకని లేవు? మన ముందు ప్రభుత్వాలు విద్య పట్ల, విద్యార్థుల పట్ల చేసిన నిర్లక్ష్యం వల్ల. అందుకే ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని నిర్మించాలన్నదే నా కల. ఇంకొక 10 సంవత్సరాల్లో మన వాళ్ళు విదేశాలకు వెళ్లడం కాదు, వాళ్లే మన యూనివర్సిటీల్లో చదవడానికి ఎగబడతారు. ఇది నా తరపున నా ప్రజలకిస్తున్న మాట. జై హింద్. ఎన్ఎన్సీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన గెస్ట్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోవర్ మిడిల్ క్లాస్ లో పుట్టి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి గారికి సేనాపతిగా నిలిచిన మన గజేంద్ర గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. ప్రజలందరికీ నమస్కారం. ప్రజా శ్రేయస్సే మా పార్టీ ధ్యేయం. సార్, రాష్ట్ర బడ్జెట్ లో అన్ని వర్గాలకి సమన్యాయం చేశామనుకుంటున్నారా? అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తాం కాబట్టే గత 2 టర్మ్స్ నుంచి ప్రజలు మాకు పట్టం కట్టారు. ఇంకో 10 ఏళ్ల పాటు మేమే పవర్ లో ఉంటాం. ఇందులో డౌట్ లేదు, ఢోకా లేదు. ఇక మీ విషయానికి వస్తే ఫౌండేషన్ గురువు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన దైవాంశ సంభూతుడు, భక్తులకి దేవుడు, దేవుడికి దూత లాంటివాడు. అందుకే అప్పుడప్పుడు ఆయన ఆశీర్వాదం కోసం నేను వెళుతుంటాను. ఆశీర్వాదం దేనికి సార్? మైనింగ్ ఆపేమన్న తర్వాత కూడా తవ్వకాలు చేస్తున్న మీ బాక్సైట్ గనుల గురించేనా? ఏంటి ప్రతిపక్షాలు ఏదో వాగితే అది అడగడానికి పిలిచావేంటి? లేదు సార్, పర్యావరణ శాఖ ఎక్సెసివ్ మైనింగ్ చేయకూడదని నోటీసులు ఇచ్చాక అక్కడున్న గిరిజనులు ఏమైపోయారు సార్? మీ మైనింగ్ అడ్డొస్తున్నారని విహారయాత్రలు పంపించారా, లేక ఫౌండేషన్ పునాదుల్లో పాతేశారా?
ఇదంతా లెజిస్లేటివ్ పరిధిలో జరిగే వ్యవహారం. గ్లాసులతో కాదు బిందెలతో ఇవ్వాలి నీళ్లు. అర్థమైందా మేడం? ఎలా పడితే అలా ఆధారాలు లేకుండా ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు. అక్కడ ఇంకా మైనింగ్ జరుగుతుందనడానికి ఆధారాలు, చనిపోయిన ఏనుగు ఆనవాళ్లు, మాయమైపోయిన మనుషుల జాడలు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు నా మీద జల్లుతున్న బురద. సరే, దీని సంగతి తర్వాత మాట్లాడదాం. మీ పార్టీ వర్గాల్లో నెక్స్ట్ సీఎం మీరేనని గట్టిగా టాక్ వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తా, ప్రజలు నాకు ఏ పదవి అప్పచెప్పినా స్వీకరిస్తా, సమర్థవంతంగా నిర్వహిస్తా. మన రాష్ట్ర అప్పు ఎంత ఉంటుంది సార్? సుమారు 5 లక్షల కోట్లు ఉండొచ్చు. అబ్బో, 5 లక్షల కోట్లు తీర్చాలంటే ఎంత టైం పడుతుంది సార్? అభివృద్ధి ఉంటే అది ఎంతసేపు అబ్బా? అది ఎక్కడుంది సార్? అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ జరిగిందని మీరు చెప్తే మన ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఏం తెలుసుకుని మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు అడగడం నేను చెప్పడం ఏందయ్యా ఇదే? నా దగ్గర ఒక చిన్న లెక్క ఉంది సార్, అది అడగచ్చా? అడుగు సార్. మన అప్పు 5 లక్షల కోట్లు. సగటున ప్రతి ఓటర్కి డివైడ్ చేసామనుకోండి 1,33,000 వరకు రావచ్చు. కుటుంబానికి ఇద్దరుంటే 2,66,000. ఇంటి మీద చూస్తే ఒక 5 లక్షల పైన ఉండొచ్చు సార్. మేడం, అంటే మా ఇంట్లో ఉన్న 4 కోట్లకి 5 నుంచి 6 లక్షలు అప్పు ఉందా? కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాడి సగటు ఆదాయం నెలకు 10,000, అంటే సంవత్సరానికి 1,20,000. ఎలా తీరుస్తారు సార్? మీరు తీరుస్తారా? నేనెందుకు తీరుస్తానయ్యా బాబు? కదా, జనాలే కట్టాలి. జ్వరం వచ్చినప్పుడు వేసుకునే టాబ్లెట్ దగ్గర నుంచి కూరలు వేసుకునే కరివేపాకు వరకు అన్నిటి మీద ట్యాక్సులు పెంచేసి జనాల దగ్గర పిండేయాలి. మరి జనాలు ఏం తినాలి సార్? అప్పులు చేసేది అభివృద్ధి కోసమే. అసలే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది. ఈ కష్టకాలంలో జనం కష్టపడి పైకి రావాలయ్యా. అంటే మీలా కష్టపడాలంటారు? మరి నేనైతే కొండ మీద కొబ్బరికాయలు అమ్మా, బండి మీద బత్తాయిలు అమ్మా, ఎన్నో వ్యాపారాలు చేసి ఈ స్థాయికి వచ్చా. ఉరకనైపోతారేంటి పెద్దోళ్ళు? మరేంటి సార్, మీతో పాటు కాయలు అమ్ముకునే వాళ్ళు ఇంకా కాయలు అమ్ముకుంటున్నారు. మీరెలా సార్ కోటీశ్వర్లు అయిపోయారు? ఎన్ని కొబ్బరికాయలు అమ్మితే కోటీశ్వర్లు అవ్వాలి? కాయల్లో ఏముంది సార్? కొంచెం మాకు కూడా చెప్పండి. ఏంటి అటకారమా? ఎవడి పరపతిని బట్టి ఆడి సంపాదన ఉంటుంది, అది కూడా తెలియదే నీకు? అంటే మీరు మినిస్టర్ అయ్యాక పరపతి పెరిగి సంపాదించానంటున్నారు అని నేను అన్నాను. ఇప్పుడు అన్నానంటే సార్, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు డిక్లేర్ చేసిన అఫిడవిట్ లో మీ ఆస్తి 40 లక్షలు. పోయిన సంవత్సరం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన అమౌంట్ 400 కోట్లు. మీ ఫ్యామిలీలు, బినామీలు వీళ్ళందరి ఆస్తులు కలిపితే 4,000 కోట్లు. తిరుపతి హుండీలో కంటే మీ మండీలో ఎక్కువ ముట్టింది కదా సార్. కలెక్షన్ కింగ్. ఎలా వచ్చాయి సార్ ఇన్ని ముడుపులు? ఏం తెలుసుకుని మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇప్పుడు ఊళ్ళో వాళ్ళ ఆస్తులన్నీ నా అయిపోతాయేంటి? నాకు అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడేది. ఇతను మీ డ్రైవర్ అయితే 100 కోట్లు విలువ చేసే భూములున్నాయి, కానీ మీ దగ్గర డ్రైవర్ గానే చేస్తున్నాడు. ఈవిడ మీ ఇంట్లో వంట మనిషి, వైజాగ్ జగదంబ సెంటర్ లో మల్టీప్లెక్స్ ఓనర్, కానీ మీ ఇంట్లోనే పనిచేస్తుంది. ఏం మహత్యం సార్, కోటీశ్వర్లే మీ దగ్గర పనిచేస్తున్నారు. దొరికడ్రా నా కొండే. వాళ్ళని అడిగితే పాప వాళ్ళ కోటీశ్వర్ల సంగతి వాళ్ళకే తెలీదు. రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి సార్? గజాగడికి గజం దిగిందిగా. అప్పు తెచ్చి జనాల మీద రుద్ది సంపాదిస్తున్నారా, లేక పవర్ అడ్డు పెట్టుకుని ఫౌండేషన్ ముసుగులో బాక్సైట్ మైనింగ్ చేసి సంపాదిస్తున్నారా? ఏంటయ్యా ఇది? బడ్జెట్ గురించి మాట్లాడతానని చెప్పి పిలిచి ఏదేదో మాట్లాడతావేంటి? మీ తప్పు లేకపోతే కూర్చొని సమాధానం చెప్పండి సార్. ఏంటి కూర్చొని సమాధానం చెప్పేది? పోయే ముందు ప్రతిపక్షాల దగ్గర ఎంత తీసుకున్నావు? నీలా అమ్ముడుపోయే ఛానల్ అరక్షణం కూడా ఉన్నావు. పదా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అసలు నేను లేకుండా పార్టీని ఎలా నడుపుతావో నేను చూస్తా. నీ వెనక నేనున్నాను కాబట్టి సీఎం సీట్ లో కూర్చున్నావు. నేనేంటో చూపిస్తా. Get out! Get out! నేను కుట్టి చావు దెబ్బెట్లా ఉండతో చూస్తాడు. చెప్పాడుకే. అందరికీ నమస్కారం. నమస్తే సార్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తన పదవిని దుర్వినియోగం చేసినందుకు గజేందర్ని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఇక నుంచి మా పార్టీకి ఆయనతో ఎలాంటి సంబంధం లేదు. దీనివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అవినీతి అక్రమాలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. చే, నువ్వు నా క్యాబిన్ షిఫ్ట్ అవ్వు, నేను నీ క్యాబిన్ షిఫ్ట్ అవుతాను.
అదేంటండి సడన్ గా వాస్తు గుర్తొచ్చిందా మీకు? నా వాయిస్ లో కంగారు నీకు వాస్తులా అనిపిస్తుందా? ఏం కాదా? ఇంకాసేపు ఉంటే నా నెత్తి పగిలుండేది. పైనుంచి ఫ్యాన్ పడిందా? రోడ్డు మించి రాళ్లు పడ్డాయి. ఏంటి అవునా? కమెంట్ నువ్వేమో మంచి క్యాబిన్ తీసుకున్నావు, నాకేమో సన్ రైజ్ పడుతుందని చెప్పి ఈ క్యాబిన్ ఇచ్చావు. సన్ రైజ్ పడుతుందో లేదో తెలియదు గానీ రాళ్లు మాత్రం పడుతున్నాయి. మినిస్టర్ మనుషులు అనుకుంటానండి, బాగా హర్ట్ అయినట్టున్నారు. సీఎం తర్వాత సీఎం లాంటి తొక్కి నార తీస్తే ఆ మాత్రం హర్ట్ అవడా? నేను ఎవడో అనేది చూడను, ఎలాంటి పనులు చేశాడని మాత్రమే చూస్తాను. నువ్వు చూడగానే మాకు మాత్రం అద్దం పగిలిన సౌండ్ టప్పని వినిపిస్తుంది. రాళ్ళేసినంత మాత్రాన్ని ఊరుకుంటామేంటండి? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం, అవసరమైతే ఇంటీరియర్ డిజైన్ మార్చేద్దాం, సెట్ అయిపోతుంది. ఇంటీరియర్ డిజైన్ మారుస్తావా? ఎలాగబ్బా? ఈసారి రాయబడినా బ్యూటిఫికేషన్ లో కలిసిపోతుంది. ఎవరైనా ఛానల్ పెట్టి 4 రాళ్లు వెనకేసుకుంటారు, మనమే మీదేసుకుంటాం. కానీ ఎందుకని మంచిది, ఈసారి ఇలాంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు కాస్త ముందుగా ఇంటిమేట్ చేయి. ఎందుకు ఆపడానికి ట్రై చేస్తారా? లేదు, కొత్త అద్దాలు ఆర్డర్ ఇద్దామని. మేడం క్లారిటీ వచ్చేసింది. సరస్వతి గారికి What it is and what's happening there? ఆ ఊరి జనానికి గంజినీళ్ళకే దిక్కులేదు. హీరోయిన్ల మేకప్ చేసుకెళ్ళింది, సోకు చేస్తే సెల్ఫీ దిగుతా తప్పితే ఓట్లేరు. ముందావిని మేకప్ తీసి ఒక కాటన్ శారీ వేసుకుని కాళ్ళకి ఫ్లాట్ చెప్పులు వేసుకుని ఒక నార్మల్ ఉమెన్ గా వెళ్ళమని చెప్పండి. నో డోంట్ వరీ, మీ వాడి ఎంత వెధవైనా కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత నాది. డబ్బులు పంచడం ఫైనల్ స్టెప్, దానికంటే ముందు ఓటర్స్ ని సైకలాజికల్ గా మన వైపు తిప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనాలకి తెలివి ఉంది గాని ఓపిక లేదు, అవసరం ఉంది గాని టైం లేదు. బ్రెయిన్ ఉన్న బద్దకస్తులు. ప్రతి ఒక్కడి చేతిలో ఫోన్ ఉంటుంది 24 hours. అందుకే మన అస్త్రం సోషల్ మీడియా. ఇక్కడ మనం పబ్లిసిటీ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. యూట్యూబర్స్, బ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కొనేయండి. నోరెవరిదైనా మాట మనదై ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు పంపించారు సార్. హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్. कैसे हैं प्रभात भाई? सब ठीक मिनिस्टर साहब. बोलिए सर. బీహార్, అస్సాం 2 చోట్ల మీ స్ట్రాటజీస్ తో ఇంపాసిబుల్ అనుకున్న క్యాండిడేట్లను సీఎం కుర్చీలో కూర్చోబెట్టావు. యు ఆర్ వన్ అండ్ ఓన్లీ మోస్ట్ వాంటెడ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇన్ అవర్ కంట్రీ. ఎంతమంది సీఎంలు కుర్చీలో కూర్చోబెట్టినా సెంటర్ నుంచి మీ గొంతింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు సార్. మాటలతో అందలం ఎక్కించడం, చేతలతో పదవులు ఎక్కించడంలో నిన్ను కొట్టేవాడే లేడు. ఎనీవేస్, తెలుగు స్టేట్ గురించి మాట్లాడాలి. జనరల్ ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కదా సార్. జగ్గయ్యపేట బై ఎలక్షన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడున్న సీఎం చరిష్మా దాటి గెలవడం అంత ఈజీ కాదు సార్. జస్ట్ సింగిల్ సీట్ సార్, మనం ఎందుకు దిగడం? ఇట్స్ అ ప్రెస్టేజ్ ఇష్యూ. నెక్స్ట్ ఎలక్షన్స్ కి గజేంద్ర మన పార్టీ సీఎం క్యాండిడేట్. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. ఇది పీఎం సైడ్ నుంచి వచ్చిన అసైన్మెంట్. డోంట్ వరీ సార్, ఐల్ టేక్ కేర్. గజేందర్ ని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. యూజువల్ గా అయితే 150 అవుతుంది. మీడియాలో జరిగిన డ్యామేజ్ కవర్ చేయాలి కాబట్టి 250 రెడీ చేసుకోమని చెప్పు. హలో, ఎవరు? నేను ప్రభాత్ మిశ్రా టీం నుంచి మాట్లాడుతున్నాను. మినిస్టర్ గజేంద్రని నువ్వు ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అండ్ ఆడియోస్ ఇంకే మీడియాలోనూ కనిపించకూడదు. దానికి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పు, ఐల్ అరేంజ్ ఇట్. అంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ 4 bedroom విల్లా విత్ రేంజ్ రోవర్ కార్. బ్రో సూపర్ ఆఫర్ బ్రో, మన లైఫ్ అంతా కష్టపడినా కార్లో తిరగలేం. ఒప్పేసుకో. ఇంత చిన్న బై ఎలక్షన్ ప్రభాత్ గారు హ్యాండిల్ చేస్తున్నారా? సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో సారీ టేకప్ చేస్తున్నారు. మీకు అప్డేట్ చేస్తాను కదా. బ్రేకింగ్ న్యూస్. జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రభాత్ మిశ్రా అస్త్రం ముమ్మరంగా పావులు కదుపుతున్న కేంద్రం. ఎవడ్రా ఈ చేగాడు అన్నిట్లో దూరిపోయి చావు దొబ్బుతున్నాడు? వీడికి మనం తప్పితే వెనక ముందు ఎవరు లేరా ఏంటి? ఎన్ఎన్సీ సీఈఓ చేకి భారీ ఆఫర్ ప్రకటించిన ప్రభాత్ మిశ్రా టీం. నేను ప్రభాత్ మిశ్రా టీం నుంచి మాట్లాడుతున్నాను. మినిస్టర్ గజేంద్రని నువ్వు ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అండ్ ఆడియోస్ ఇంకే మీడియాలో. ఇలాంటి ఆఫర్స్ ఫోన్ లో కాదు, డైరెక్ట్ గా దుప్పించుకోవాలి. రానివరా, మీడియా మిత్రులతో మాట్లాడాలి కదా, చెప్పండి. సార్, మీ రైట్ హ్యాండ్ లో ఉండే మినిస్టర్ గజేంద్ర అపోజిషన్ జాతీయ పార్టీకి మారినట్లు తెలుస్తుంది. దానిపై మీ కమెంట్స్? నిజాయితీ లేని పార్టీ కాబట్టే తప్పులు చేసిన వాళ్ళని కూడా హక్కును చేర్చుకుంటోంది. మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, విధి విధానాలు ఉన్నాయి. తప్పు చేసిన వాడెవడైనా, చివరికి నా బిడ్డైనా, ప్రజా దర్బార్లో నుంచోబెట్టి శిక్షించకుండా వదలను. ఈ బై ఎలక్షన్ లో చాలా మంది క్యాండిడేట్స్ నేమ్స్ వినిపిస్తున్నాయి. మీరు వాళ్ళలో ఎవరికి సీట్ ఇవ్వాలనుకుంటున్నారు?
అభ్యర్థి ఎవరనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారు. జై హింద్. బై ఎలక్షన్ లో అధికార పార్టీ పీఎస్పీ గజేంద్రకి పోటీగా ప్రముఖ పారిశ్రామికవేత్త నరసింహకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఆర్థిక మంత్రి గజేంద్ర రాజీనామాతో జరగబోయే బై ఎలక్షన్ కి ప్రజాశ్రేయస్సు పార్టీ అభ్యర్థిగా బిజినెస్ మ్యాన్ నరసింహ బరిలో దిగుతున్నారు. అలాగే ఆర్థిక అభియోగాలు ఎదుర్కొని రాజీనామా చేసిన గజేంద్ర కేంద్రంలో అధికార పార్టీ అయిన లోక్ జన్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. తప్పకుండా మేమే గెలుస్తాం. ప్రజల్లో మా పార్టీకి ఉన్న మద్దతు, సీఎం గారికి ప్రజల మీద ఉన్న విశ్వాసం నన్ను అభ్యర్థిగా గెలిపిస్తాయి. ఆ గజేంద్ర మాటలో ప్రజలెవరూ నమ్మే ప్రసక్తే లేదు, నంబర్ కూడా. మెజారిటీ ఎంత ఉందో లెక్కేసుకోవాలంతే. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు జై బ్రేకింగ్ న్యూస్ తో మేము ముందుకు రాబోతున్నారు. స్టే ట్యూన్ టు ఎన్ఎన్సీ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ అంటే ఎవరి కొంప మునగబోతోంది. ఏంటి జే, మళ్ళీ ఏంటి బ్రేకింగ్ న్యూస్? మీరు ఇంకా క్యాబిన్ మారలేదా? ఈ దెబ్బతో మీ ఆయన అసెంబ్లీకి వెళ్ళిపోవాలి. ఆ చెయ్యగాడి ఇంటర్వ్యూ వల్ల గజేంద్ర గారి మీటింగ్ కి జనాలే లేరు. ఆడు తలకిందులుగా తప్ప చేసినా కూడా సీటు మందే. ఎరా, ఈ రోజు మన ప్రచారం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ ఎన్ఎన్సీ ఛానల్ వాడి బ్రేకింగ్ న్యూస్ అంటూ ఉదరగొడుతున్నాడన్నా. నువ్వు బెటరా. ఎన్ఎన్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీచే. రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జగ్గయ్యపేట ఎలక్షన్ ప్రచారం నేటితో ముగిసింది. దేశంలో 5 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నా అందరి చూపు జగ్గయ్యపేట వైపే. ఎందుకంటే రాష్ట్ర అధికార పార్టీతో కేంద్ర అధికార పార్టీ ఢీకొట్టబోతోంది. జోరుగా మద్యం, డబ్బు పంపకాలు జరుగుతున్నాయి. బూత్ క్యాప్చర్ చేయడానికి స్కెచ్లు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ బ్రేకింగ్ న్యూస్లు కాదు, ఎందుకంటే ఇవి మనం ప్రతి ఎలక్షన్ ముందు చూసే దృశ్యాలే. ఇప్పుడు అసలు సిసలైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, వీడు మళ్ళీ ఎవడికో ఎసరు పెట్టినట్టున్నాడు. వీడి బ్రేకింగ్ న్యూస్ అంటేనే ఎదవలకి గుండెలు అదిరిపోతున్నాయి. పొట్ట చేత పట్టుకుని సొంత ఊరికి, కన్నవారికి, పెళ్ళాం బిడ్డలకు దూరమై దేశం కాని దేశం వెళ్ళైనా వాళ్ళకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నారు. కానీ వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. అలా అని వాళ్ళు వెళ్ళింది సిరియాకో, యుక్రెయిన్ వార్ జోన్కో కాదు, గల్ఫ్ కి. అన్నా గల్ఫ్ అంటున్నాడు, నాకేదో కొడుతుందన్నా. నోర్మీరా, గల్ఫ్ అంటే మనమేంటి, మూసుకుని చూడు. అమాయకులైన యువకుల్ని గల్ఫ్ లో ఉద్యోగాలు ఇస్తామని తీసుకెళ్లి పాస్పోర్ట్లు లాక్కొని బయటికి వెళ్లకుండా చేసి వారితో వెట్టి చాకరీ చేయించే ఉదంతాన్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా కవర్ చేసింది మీ ఎన్ఎన్సీ ఛానల్. వందలాది మందికి డబ్బులాసి చూపించి గల్ఫ్ తరలించారు. అక్కడ కన్స్ట్రక్షన్ సైట్స్ లో, ఆయిల్ మైన్స్ లో క్లీనింగ్ స్టాఫ్ గా రకరకాల ఉద్యోగాలు చేయిస్తున్నారు. దానికి వేతనం ఒంటిపూట భోజనం. చంపకుండా వదిలేడు. వాళ్ళు నివసించే గదులు చూడండి. గదికి 25 మంది. తినే తిండి కోట, తాగే నీరు కోట, ఆఖరికి బాత్రూమ్ కూడా కోటానే. ఇదంతా ముందుండి నడిపిస్తున్న వ్యక్తి. అన్నా నాకేదో కొడుతుందన్నా. ఏం కొడుతుందిరా? ఇంకోసారి మాట్లాడమంటే చంపేస్తానా కొడక నిన్ను. ముందు నుంచి కదరా, వెనక నుంచి వచ్చి గొంతు పిసికేస్తాను. వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావరా? ఇక్కడ ఒక్కొక్కడు తలని 2 ఏళ్ల పాటు తాగట్టు పెట్టాను. మర్యాదగా నేను పెట్టిన తిని చెప్పిన పని చేయండి. నా భార్య పిల్లలు గుర్తొస్తున్నారయ్యా. నేను ఇక్కడ ఉండలేనయ్యా, నన్ను పంపించేయండి అయ్యా. మొత్తం బూడిదైపోయిందిరా. కూర్చో, కూర్చోరా కొడక, కూర్చో. అయ్యా అయ్యా, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా 2 ఏళ్ళు ఉండబట్టున్నారు సార్. అక్కడ మా అమ్మ చావు బతుకులో ఉంది సార్. మీరే ఏదో రకంగా హెల్ప్ చేయాలి సార్. ఏం చేస్తున్నారు? వాళ్ళ ఎడారిలో ఒంటలకు కాపలా కాయిస్తారన్నా. ఆ ఎడారిలో దాహం వేస్తే మా వచ్చి మేమే తాగాల్సి వస్తుంది. చచ్చిపోదాం అనుకున్నా కూడా అక్కడ అమ్మ నాన్న బాగుండాలనే దాంతో అలాగే బతికేస్తున్నామన్నా. కొడుతుంది అంటాం కదరా. ముందు లాయర్ గడి ఫోన్ చేయి. అన్నా, ఏ లాయరు, ఎక్కడున్నావా? ఇప్పుడే మొత్తం చూశానన్నా. ఒరే, నా ఫేస్ కొంచెం పౌడర్ రాసి కలర్ సెట్ వేస్తే ఇంకా బాగుంటా. అవును, నిజమేనన్నా, కరెక్ట్ చెప్పావు. నీ అబ్బాది కాదురా, ముందు అది ఆపరా. ఎలక్షన్ కరెక్ట్ గా ముందు రోజు మొత్తం విప్పేసి రోడ్డు మీద నుంచో పెట్టేశాడు. అదే 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 అన్నా, ప్రచారం అయ్యాక ఈ ఇమేజ్ ని డామేజ్ చేయడం టూ మచ్ అన్నా. ఇప్పుడే నేను జడ్జి గారి ఇంటికి వెళ్ళి హౌస్ మోషన్ స్టే తీసుకొచ్చి ప్రోగ్రామ్ స్టాప్ చేస్తా. మీరు చూస్తూనే ఉండండి నరసింహ నిజ స్వరూపం మీ ఎన్ఎన్సీ ఛానల్లో.
సూపర్ సూపర్ అయిపోయాడు ఈ దెబ్బతో. అన్నా వెంటనే దీన్ని ఆపకపోతే నా బ్లూ ఫిల్మ్ కూడా వేసేలా ఉన్నాడు. అన్నా జడ్జి గారు ఇప్పుడే స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇది ఆ జర్నలిస్ట్ గారికి పంపించి ఇప్పుడే ఆపించేస్తా. ఒరే ఏదో ఒకటి తప్పించుకునే ముందు అది ఆపు. హలో మై డియర్ చే బ్రదర్, మీరు టెలికాస్ట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయండి ప్లీజ్. మీరు మాట్లాడుతుంది ఎన్ఎన్సీ ఛానల్ తో. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మాకు తెలుసండి, మేము మీతోనే మాట్లాడుతున్నామని. మీరు టెలికాస్ట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయండి. మీ పూర్తి వివరాలు తెలపగలరా? నేను లాయర్ చంద్రశేఖర్ని, పర్సనల్ లాయర్ మన నరసింహకి. అలాగా, లాయర్ గారు చెప్పండి. మీరు టెలికాస్ట్ చేస్తున్న ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయడానికి జడ్జి గారి దగ్గర హౌస్ మోషన్ స్టే తీసుకొచ్చానన్నా. నీకు వాట్సాప్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో. నిన్న రాత్రి నన్ను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆర్డర్ వచ్చింది. నీకు వాట్సాప్ చేశాను, చూసుకోండి. ఏంది నా రాత్రి 8 గంటలకు నీ జోక్ పగలబడి నవ్వు వస్తుంది గానీ తర్వాత నవ్వుకుంటా. ముందు నువ్వు ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేయి. వాట్సాప్ లో చాలా ఫేక్ మెసేజ్లు వస్తాయండి. మీరు చెప్పింది నిజమైతే స్టూడియోకి అన్నా నాకు అర్థమైంది, నువ్వు నాతో ఆడుకుంటున్నావు. 15 నిమిషాల్లో స్టూడియోకి వస్తానన్నా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి ప్లీజ్. మీరు రండి, ఆపేద్దాం. ఫస్ట్ చూసారుగా ఇలాంటి ఫేక్ కాల్స్, బెదిరింపు కాల్స్ మనకు కొత్త ఏం కాదు. మీరు చూస్తూనే ఉండండి. నరసింహ నిజ స్వరూపం. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ లాయర్ వస్తాడు, ఇంటర్వ్యూ తీసుకుంటూ టైం వేస్ట్ చేయండి. ఓకే సార్. ఏ లాయరు ఎక్కడున్నావు? అన్నా ట్రాఫిక్ లో ఉన్నానన్నా. ఇంకో 10 నిమిషాల్లో స్టూడియోకి వెళ్ళిపోతా. ఒరే ఇంకో 10 నిమిషాలు ఆ ప్రోగ్రామ్ చూస్తే నా పెళ్ళం కూడా నాకు ఓటేదిరా. అన్నా వెళ్ళిపోతున్నా. బైక్. వెల్కమ్ బ్యాక్. బ్రేక్ ముందు అధికార పార్టీ క్యాండిడేట్ నరసింహ చీకటి కోణాన్ని చూసాం. ఆ విజువల్స్ మరోసారి చూద్దాం. సార్ ఏంటి ఇలా వచ్చారు? నేను జగ్గేపేట ఎమ్మెల్యే నరసింహ గారి పర్సనల్ లాయర్ నమ్మా. లాయర్ అయినంత మాత్రాన మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తారా? అమ్మా మేము ఎవరి స్వేచ్ఛకి భంగం కలిగించము. కాకపోతే ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థుల యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయకూడదు. అందుకోసమే స్టే తీసుకొచ్చాను. కానీ సార్, ఒక సాధారణ వ్యక్తిగా చెప్పండి, నరసింహ గారి చీకటి కోణాన్ని మీరు సమర్థిస్తున్నారా? అంటే సమర్థించడం అంటే అమ్మా, కోణాలంటే రకరకాల కోణాలు ఉంటాయమ్మా. రాత్రి కోణం వేరు, పగటి కోణం వేరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో కనపడతావు. కొంతమందికి అక్కలా కనపడతావు, కొంతమందికి చెల్లిలా కనపడతావు. నాలుగు జామ్ పుండులా. హలో ఏం చేస్తున్నావురా? అన్నా ఇప్పుడే స్టూడియో దగ్గరకు వచ్చానన్నా. నువ్వు స్టూడియోకి వెళ్తే ఏంటి, శ్మశానానికి వెళ్తే ఏంటి? వాడు టైం వేస్ట్ చేయడానికి నేను లైవ్ లో పెట్టాడురా ఎర్రి పుష్పం. ఏంటి ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నామా? అన్నా నువ్వు ఫోన్ పెట్టే. కాదు ఏంటి నీ నెంబర్ ఏంటి అసలు? నువ్వు ఎంతవరకు? ఒరే నా పెళ్లి వీడియో కూడా ఇన్నిసార్లు చూడలేదురా. షో మీద షో వేసి చంపేస్తున్నారా. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, హియర్ ఇస్ ద కోర్ట్ స్టే ఆర్డర్ ఆఫ్ నరసింహ చీకటి కోణాలు. ప్లీజ్ చేతన్ గారు ఒక్కసారి చదవండి ప్లీజ్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయండి. డైరెక్ట్ గా కోర్టు నుంచే వచ్చాం. మా చైర్మన్ గారు, మా లీగల్ టీమ్ ఈ డాక్యుమెంట్స్ పరిశీలించాక ఈ ప్రోగ్రామ్ గురించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నరసింహ చీకటి కోణం. అంతవరకు ఆపరా? ఏంటి ఫ్లో కంటిన్యూ అవుతుంటుందా? ఇప్పుడు నేను చైర్మన్ గారిని ఎక్కడ కలవాలండి? అబే చైర్మన్ గారు ఎక్కడుంటారు? పైన. నరసింహ లాయర్ స్టూడియోకి వచ్చేసాడు. అతను తీసుకొచ్చిన నిజమైన కోర్టు ఆర్డరా కాదా అని తెలుసుకున్నాక మనం ఈ ప్రోగ్రామ్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంకేముందిరా, అప్పటిదాకా నరసింహ కుర్రాలను గల్ఫ్ లో ఎలా వేధించాడో చూద్దాం. ప్లీజ్ స్టాప్ చేయండి. మేడం గారు చెక్ చేస్తున్నారు. ప్లీజ్ ఈ స్విచ్ ఆపండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. చూడండి మేడం, కరెక్టే మేడం. ఇప్పుడే కోర్టు నుంచి వచ్చా. మా లీగల్ హెడ్ చూస్తారు. ఇంకెంతమంది చెక్ చేస్తారా? ఈలోగా కొంపలు ఆరిపోయేలా ఉన్నాయి. సార్ కరెక్టేనా? కరెక్టే సార్? ఓకే మేడం. లైట్లు ఆపండి, స్విచ్ ఆపండి. ఈరోజు మీ అందరూ కాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి. ఆపండి మా స్విచ్ ఆపండి, కరెంట్ ఆపండి. స్విచ్ లే ఎక్కడున్నాయి, కరెంటు అక్కడుంది. అంటే చేతనా? మేడం ప్లీజ్ కమ్ ఫస్ట్ కమ్. నరసింహ గారు చీకటి హలో చేతన్ గారు, మీకు దండం అండి. నరసింహ గారు చీకటి కొనాలి లేవు, పగటి కొనాలి లేవు. ఆల్రెడీ మేడం గారు చూశారు, చెక్ చేశారు. ప్రోగ్రామ్ ఆపండి ప్లీజ్. ప్లీజ్ స్టాప్ స్టాప్ ద ప్రోగ్రామ్. పని అయిపోయింది. బాబు మేడం మీరేం చెప్పండి మేడం. నువ్వు ఉండరా. కోర్ట్ స్టే ఇచ్చింది. వీ హావ్ టు స్టాప్ ద లైట్. ప్లీజ్ స్టాప్ స్టాప్ ద ప్రోగ్రామ్. కోర్టు స్టే ఆర్డర్ ని మా లీగల్ టీం పరిశీలించి ధృవీకరించింది. కోర్టు వారి ఆదేశం మేరకు ఈ ప్రోగ్రాం ఆపేస్తున్నాం. కానీ నరసింహ చీకటి కోణం తెలుసుకున్న గల్ఫ్ బాధిత కుటుంబాలు రోడ్డెక్కాయి. ర్యాలీగా అతని ఇంటిని చుట్టుముట్టాయి. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ మనం చూద్దాం. టైటిల్ మారినా ప్రోగ్రామ్ మారలేదు. ఆనెస్ట్ జర్నలిస్ట్ చేయి. ఏంట్రా ఇది? ఏం నాకే అర్థం కావట్లా. ఏంట్రా మీరు చేసేది? కోర్టును గౌరవించారు, టైటిల్ మార్చి అదే సినిమా వేస్తారంట్రా. మీరు లాతో కొడితే మేము లాజిక్ తో కొట్టాం. కూర్చో. మీరు మారేంట్రా? మీరు మీ మీడియా మారదేంట్రా అసలు? కూర్చో. నేను కూర్చోనరా. అయితే వెళ్ళిపో.
కాదురా తప్పురా మీరు చేస్తుంది ఆపండ్రా. మరి ఇందాకేదో విజిలేసా? ఒరే అప్పుడేదో ఊపు కొద్దీ ఉత్సాహం కొద్దీ కాన్ఫిడెన్స్ పెరిగి వేసా. ఇప్పుడు ఆ విజిల్ వెనక్కి తీసుకుంటా. ఓకే ఆపండ్రా. అబే కష్టం, గాల్లోకి వెళ్ళిపోయింది. ఇది చాలు రేపు ఎలక్షన్ లో మన క్యాండిడేట్ గెలవటానికి. తప్పైపోయింది సీఎం గారు, ఇదంతా ప్రతిపక్షాలు కుట్రా. నమ్మడానికి నేనేమైనా పిచ్చోళ్ల కనిపిస్తున్నానా? అసలు క్షమించమని అడిగే అర్హత ఉందా నీకు? ఇన్ని అరాచకాలు చేసే నీలాంటోడు రాజకీయాల్లోకి వస్తే పార్టీకే కాదు ప్రజలకే అరిష్టం. ఈ క్యాండిడేట్ ని రికమెండ్ చేసింది నువ్వేనా? సారీ సార్. ఈయన ఒక పెద్ద వెనక ముందు ఏం తెలుసుకోవా? మీరు చేసే తప్పుల వల్ల నా పరువు పార్టీ పరువు కూడా పోతోంది. ఇంత దాకా వచ్చిన తర్వాత ఎలక్షన్ ఆపలేం కాబట్టి నీ బతుకుని ప్రజలే నిర్ణయిస్తారు. పో పో. సార్ పొమ్మంటున్నారు. నమస్తే అండి. మీరు కాకపోతే బోర్డు పార్టీలు. ఆయన అలాగే అంటారులే. వి మస్ట్ కంగ్రాచులేట్ దట్ జర్నలిస్ట్. ఎస్ సార్. కంగారు పడకండి, బతికే ఉన్నాడు. నేను కంగారు పడుతుంది చేయాలా ఉన్నాడని కాదు, దీని గురించి. ఇదెక్కడ చల్లారిపోతుందోనని. పిజ్జా తినొచ్చు కదా డాక్టర్? పిజ్జా తినండి. పిజ్జా తినే వాళ్ళకి జ్యూస్ ఎందుకు? నేను డాక్టర్ గారు జ్యూస్ ఆడకండి. మీకు పిల్లోడు చేతి కట్టుకట్టుకుని కన్సర్న్ కూడా లేదండి మీకు? అసలు ఇలాంటి డబ్బులు కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదనే కదా మన పాలసీ. ఏం పాలసీ ఏంటో, ప్రాణం మీదకి వచ్చి కొద్ది భయం వేస్తుంది. నువ్వు ఆ పీస్ తీసుకొని పీస్ఫుల్ గా ఉండు, నాకేం కాదు. ఇప్పుడు ఏం అవలేదు కాబట్టి ఓకే, కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావు? యాక్చువల్ గా ఫైట్ మనం చేస్తే వాళ్ళు తప్పించుకున్నారు. అయితే ఒక పీస్ ఏంటి, మొత్తం తినేస్తాను. ఒకటే తెచ్చారా? యాక్చువల్లీ బాధలో అన్నాడో కోపంలో అన్నాడో తెలియదు కానీ సై కరెక్టే అన్నాడు. పాలసీలు పిజ్జాలు అని కవర్ చేస్తున్నాను కానీ లోపల నాకు ఒక బాధ ఉంది. ఈసారి టైం కుదిరింది కాబట్టి ఓకే, అది ఏదైనా జరిగి ఉంటే. ఈ కట్టుతో పాటు మనిషిని కూడా ఉండేవాడిని కాదేమో. నాకేదో అవుతుందని నలుగురికి ఉపయోగపడే విషయాన్ని నేను దాచలేను. నిజం బయటికి రాకపోతే ఎంతమంది నలిగిపోతారో నాకు తెలుసు. కుదురుగా ఉండండి రా. ఏమిటండి ఇలా తడిచిపోయారు? వర్షం ఆగాక రావచ్చు కదా. పిల్లాడు పూర్తిగా మన అబ్బాయితో పాటు అదే ఆర్మీ క్యాంప్ లో వీళ్ళ నాన్న పనిచేసేవాడు. బార్డర్లో చనిపోయాడు.
అది తెలిసి వీళ్ళమ్మ గుడ్డాయిపోయింది. బంధువులు ఎవరూ పట్టించుకోవట్లేదు. పాపం తిండి కోసం హోటల్లో పనిచేస్తున్నాడు. ఇక నుంచి నువ్వు ఇక్కడే మాతోనే ఉండు నాన్న. ఇదిగో నీతో ఆడుకోవడానికి ఎంతమంది పిల్లలున్నారో చూడు. అయ్యో మంచినీళ్ళు తాతావా? అమ్మ గుర్తొచ్చింది. ఏం చెప్పినా చేస్తాను. రోజు నాకు ఇలా అన్నం పెడతావా అమ్మా? అమ్మా అని నోరారే పిలిచావు కదా, తప్పకుండా పెడతాను నాన్న. ఇందా తిను. నీకు కూడా పెడుతున్నాను. అన్నకు ముద్దు పెట్టు. అరే పడిపోయాడు పిల్లాడు. అందరినీ ఒక్క దగ్గర చేర్చగలిగాం గాని ఒక్కటిగా చేయలేకపోయాం. మీలో ఎప్పుడైనా ఎవరైనా లోన్లీగా ఫీల్ అయినా, సాడ్ గా ఫీల్ అయినా ఈ బెంచ్ మీద వచ్చి కూర్చోండి. మనలో ఎవరో ఒకళ్ళు ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళు ఎప్పుడు మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. అమ్మా భయపడకు, నేనున్నాను. మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. మీరందరూ పెద్దాళ్ళయ్యాక ఎవరెవరు ఏమేమవుతారో నాకు చెప్పాలి. నేను పెద్దయ్యాక పోలీస్ అవుతాను. నేను పెద్దయ్యాక సైంటిస్ట్ అవుతాను. నేను పెద్దయిన తర్వాత కలెక్టర్ అయ్యి స్కూల్స్ కట్టించి అందరినీ బాగా చూసుకుంటాను. వీడి మనసు ఎంత గొప్పదో తెలుసా మీకు? ఇది నీ ముద్దా. కూర్చో. ఇది వరకు ఇది ఆశ్రమంలా ఉండేదిరా. నువ్వు వచ్చి దీని ఇల్లులా మార్చావు. మళ్ళీ వచ్చారా? పెద్దాయనా ఇచ్చేయచ్చు కదా. ఆర్మీలో పనిచేస్తున్న నా కొడుకు దేశం కోసం చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇది. ఇచ్చేయడం అమ్మడం జరగదు. నిజమే పెద్దాయనా, నీకు ఈ స్థలం ఇచ్చినప్పుడు ఊరికి దూరంగా ఉండేది. 10 సంవత్సరాల్లో సిటీ పెరిగింది. ఇదే హార్ట్ ఆఫ్ ది సిటీ అయింది. చుట్టుపక్కల అందరు ఇచ్చేశారు. నువ్వేమో మొండితనంతో ఇబ్బంది పెట్టేస్తున్నావు. మర్యాదగా వెళ్ళకపోతే పోలీసుల్ని ప్రెస్ని పిలుస్తాను. ఇదేనా నేను చివరి మాట? గెట్ అవుట్. రే పదండ్రా. ఈరోజు ముసలోడు పిల్లలు మాడి మసైపోవాలి. అది తీరా. సావిత్రి, 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 పిల్లలు లేవండి, లేవండి. పని చేసి ఇదిగో ఆ ముందు రూపులో ఉన్న వాళ్ళని లేపండి. రాముడి గురించి వాల్మీకి రాయకపోయింటే ఆయన దేవుడు అయ్యేవాడే కాదు. కృష్ణుడి గురించి వ్యాసుడు చెప్పకపోయింటే ప్రపంచానికి భగవద్గీత ఉండేది కాదు. మనం నిజం చెప్పకపోతే అబద్ధాన్ని చరిత్రను అందరు చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. ఈ నిజం అందరికీ తెలియాలి. తెలిసింది చెప్పాలి, తెలుసుకోనైనా రాయాలి. అంతేగాని తెలిసి తెలిసి వదిలేయకూడదు. నేనైతే వదలను. ఈరోజు ఎలక్షన్ సందర్భంగా మా రిపోర్టర్స్ చాలా మందిని అడిగారు, ఏంటి ఓటేసారా అని. టైం వేస్ట్ పనులు ఎందుకు? చిపా హాలిడే కదా, పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నా. ఎందుకు దండగా? ఐ డోంట్ హ్యావ్ టైం, సారీ, నో నీడ్. టీనేజ్ లో మొహం మీద మొటిమలు వచ్చినట్టు మన కోట కూరికే వచ్చిందనుకుంటున్నారు. దశాబ్దాల పాటు చేసిన యుద్ధానికి చిహ్నం అది. అది మన హక్కే కాదు, బాధ్యత కూడా. ఎందుకంటే ఏ ఆఫీస్కో కాలేజ్కో వెళ్ళిన మీ అమ్మాయి
ఇంటికి క్షేమంగా రావాలని దేవుడికి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి పోవాలంటే సరైన లా అండ్ ఆర్డర్ ఉండాలి. అది ఎవడు పెడతాడు? నువ్వు ఓటేసిన వాడే. చాలా మంది నెల జీతంలో 1000 రూపాయలను మిగిల్చుకుందాం అని లెక్కలేసుకుంటుంటారు. కానీ పెరిగిన రేట్లు చూసి తిట్టుకుంటూ బతికేస్తుంటారు. ఈ రేట్లు పెంచే దేవుడు నువ్వు ఓటేయకుండా గెలిపించిన వాడే. నీ బండిలో పోసే పెట్రోల్, ఇంట్లో కరెంటు బిల్, వంటింట్లో గ్యాస్ బిల్, తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, ఆఖరికి నువ్వు తాగే బియర్, తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ లో కట్టే ఫైన్ దగ్గర నుంచి రోడ్డు మీద ఎక్కడ నడవాలి, ఎక్కడ ఆగాలి, ఎంత స్పీడ్ లో వెళ్లాలి కూడా డిసైడ్ చేసేది వాడే. నువ్వెంత సంపాదించాలో, ఎంత తినాలో, చివరికి నువ్వెంతకాలం బతకాలో డిసైడ్ చేస్తాడు. అదే నువ్వు ఓటేయకుండా గెలిపించిన వాడే. రాజకీయాలు నాకెందుకులే అని నువ్వు అనుకోవచ్చు, కానీ రాజకీయాలకి నువ్వు కావాలి. నువ్వు ఓటేసినా ఓటేయకపోయినా నీ నెత్తినెక్కి కూర్చునేది రాజకీయ నాయకుడే. భలే చెప్పావు బాబు. నీ లైఫ్ ని డిక్టేట్ చేసేవాడిని డిసైడ్ చేసుకోమని ఓటెక్కిస్తే అది వేయడానికి ఏంటి? బతకమా? లేకపోతే అంతకన్నా గొప్ప పనులు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే 5 ఏళ్ళకి చెప్పించేయాల్సిందే. డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో. వాడా, వీడా, ఇంకెవడైనా నువ్వే డిసైడ్ చేసుకో. వీళ్ళెవరు వద్దు అంటే నోట, వీళ్ళందరి యాదవులు వీళ్ళొద్దు అని చెప్పడానికి రాజ్యాంగాన్ని నీకు ఇచ్చిన తూటానే ఈ నోట. మనం సరైన ఎన్నుకోకపోతే గుర్రం లాంటి ప్రభుత్వం మీద కుక్కలెక్కి స్వారీ చేస్తాయి. ఇప్పటికైనా కలుతారు అండి. ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి, లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. అది కుదరకపోతే చచ్చిపోండి. ఈ దేశానికి మీ వల్ల ఏం ఉపయోగం లేదు. జై హింద్. పద ఓటేద్దాం. పదరా ఓటేసొద్దాం. జగ్గయ్యపేట బై ఎలక్షన్స్ లో పోలింగ్ ముగిసే సమయానికి 98% పోలింగ్ నమోదైంది. ఇంత భారీ పోలింగ్ జరగడం ఇండియాలోనే మొదటిసారి అని పలువురు అభిప్రాయపడ్డారు. 7వ తారీఖున పోలింగ్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పుడే బై ఎలక్షన్ కి సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎంసీ ఛానల్. రికార్డు స్థాయి పోలింగ్ జరిగిన జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నోటాకు 96% ఓట్లు పోలవగా 2 ప్రధాన పార్టీల మీద నోటా గెలిచింది. నోటాకి సమీపంలో ఉన్న గజేందర్ కు కనీసం 4000 ఓట్లు కూడా రాలేదు. కానీ ఆ సీటును కైవసం చేసుకోగలిగారు. ఇది ఎంతో విచిత్రమైన. ఏం గెలుపన్నా, గెలిచి కూడా సంబరాలు చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దండలు, స్వీట్లు, టపాసులు అన్ని వేస్ట్. ఇది ప్రజల విజయం, అధికార విపక్షాలకు గుణపాఠం. ఆ పార్టీల అభ్యర్థులను చంద్రబాబు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం గెలవాలంటే ప్రభాత్ మిశ్రా లాంటి ఒక స్ట్రాటజిస్ట్ మనకు ఉండాలి. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏమైందని అంత డల్గా ఉన్నారు? అసలు ఆ గజేంద్ర పరిస్థితి ఆలోచించండి. గెలిచాడు, ఓడిపోయాడో అర్థం కాక అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సిగ్గుతో తలదించుకుంటాడు. ఓటమి బాధతో పాటు ఒక మంచి పాఠం కూడా నేర్పిస్తుంది. గర్వాన్ని పెంచే గెలుపు కన్నా ఓర్పుని పెంచే ఓటమే విలువైంది. అదిగా సీఎం గారు, చివరి క్షణంలో ఆ షో టెలికాస్ట్ చేయకపోతే మనం గెలిచేవాళ్ళం. మనం గెలిచేవాళ్ళం, కానీ జనం ఓడిపోయేవాళ్ళు. గజేంద్రని సస్పెండ్ చేసి మనం అలాంటి వాణ్ణి అక్కడ నించోబెట్టాం. హీ డజంట్ డిజర్వ్ టు విన్. నెక్స్ట్ ఎలక్షన్స్ కి మనం గెలవాలంటే ప్రభాత్ మిశ్రా లాంటి స్ట్రాటజిస్ట్ మనకు ఉండాలండి. నేను సీఎం అయింది అలాంటి వ్యూహకర్తల వల్ల కాదు, నన్ను నమ్మి పని చేసిన కార్యకర్తల వల్ల. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చచ్చేదాకా మనం జనం కోసం బతికితేనే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం. పేదల పెన్నిది, బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజాపతి గారి మరణానికి ప్రధాని, రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపాన్ని తెలియపరిచారు. రాష్ట్ర ప్రజల ఎదురుచూపులకు తెరపడనుంది. ప్రజాపతి గారి మరణం వల్ల ఏర్పడిన రాష్ట్రపతి పాలన ముగియనుంది. ఆయన కుమారుడు విశ్వ ప్రజాపతి రేపు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్టీ పెద్దలు బలవంత పెడితేనే విశ్వ ప్రజాపతి ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఒప్పుకున్నారట. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం, పార్టీ కార్యాలయాలన్నీ సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. రేపుదయం సూర్యుడితో పాటు నవతరం నాయకుడు ఉదయిస్తాడు. అందరికీ నమస్కారం. ఒక వార్డు మెంబర్ నుంచి సీఎంగా ఎదిగిన మహానేత ప్రజాపతి గారి ప్రస్థానం ఒక చరిత్ర. నేను ఈరోజు మీ అందరి ముందు రావడానికి కారణం మీరే. రాష్ట్రం తండ్రిని కోల్పోయిన బిడ్డల దీనస్థితిలో ఉంది. ఆయన మీకోసం ప్రాణాలే ఇచ్చారు. ఆయన మరణ వార్త విని కొన్ని వందల మంది అభిమానులు గుండెలాగే అమరులయ్యారు. ఆ కుటుంబాల బాధ ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డగా నాకు మాత్రమే తెలుసు. మీ కుటుంబంలో కొడుకును కోల్పోయిన అమ్మకు కొడుకులా, అన్నను కోల్పోయిన చెల్లెకు అన్నలా, తండ్రిని కోల్పోయిన కుటుంబానికి అండగా నేను ఉండాలి. ఆయన కొడుకుగా అది నా బాధ్యత. ఆయన ఆశయాలతో మీకు సేవ చేసే ఈ బాధ్యతను తీసుకుంటున్నాను. నాన్నగారి ఆశయాలను నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తానని నా ప్రాణానికి ప్రాణమైన మన మహానాయకుడు ప్రజాపతి గారిపై ప్రమాణం చేస్తున్నాను. మీ కుటుంబమే నా కుటుంబంగా, మీతో నడిచేవాడిగా నేనుంటానని ప్రమాణం చేస్తున్నాను. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా నన్ను చూసి గర్వపడేలా బాధ్యతలు నిర్వహిస్తానని మాటిస్తున్నాను. జోహార్ ప్రజాపతి, జోహార్ ప్రజాపతి, జోహార్ ప్రజాపతి. జై హింద్. నేను విశ్వ ప్రజాపతి అనే నేను. సార్ ఫోన్. ఇక్కడ ఏం జరుగుతుందో కనపడడం లేదా? అర్జెంటుగా ఫోన్ ఏంటి? ఇట్స్ వెరీ అర్జెంట్ సార్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు ఆన్లైన్. హలో సార్. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్టేట్? ప్రమాణ స్వీకారం జరుగుతోంది సార్. ఎలా జరుగుతుంది? దే హ్యావ్ ఎ కంప్లీట్ మెజారిటీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అర్జెంట్ గా ఆ డ్రామాని ఆపండి. సార్ ఏమైంది సార్? నాకేం అర్థం కావడం లేదు. వాట్స్ ద లైవ్? చరిత్రలో కని విని ఎరుగని వార్త. అందరు గుండెలు అరచేతిలో పట్టుకోండి. మన సీఎం గారు బతికే ఉన్నారు. సీఎం ఇస్ అలైవ్. ఐ రిపీట్, సీఎం ఇస్ అలైవ్. వచ్చాడు. మా కోసం మళ్ళీ వచ్చిన దేవుడు అయ్యా. సార్, నాన్నగారు తిరిగి వచ్చేసారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే కదా. ఈ ప్రమాణ స్వీకారం అవి అవసరం లేదు కదా. టెక్నికల్ గా రాష్ట్రంలో ఇంకా గవర్నర్ పాలనే ఉంది కాబట్టి ఆయన మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేయించండి. ఏం జరుగుతుంది గవర్నర్ గారు? మన ప్రజాపతి గారు తిరిగి రావడం మా అందరికీ కూడా సంతోషమే, కాదనట్లేదు. కానీ ఇదేలా ఒప్పుకోగలం? అదేవైనా సీఎం కుర్చీయా
లేక పిల్లలు ఆడుకునే మ్యూజికల్ చైర్ అనుకుంటున్నారా? ఈయన చనిపోయారని ఆయన కొడుక్కి ప్రమాణ స్వీకారం అన్నారు. ఇప్పుడు ఈయన బ్రతికొచ్చారు కాబట్టి ఈయనే సీఎం అంటున్నారు. ఇదేం డెమోక్రసీ సార్? కాదు నర్మదాదేవి గారు, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. సరే, ఆ మాటకొస్తే మా దగ్గర కూడా మెజారిటీ ఉంది. మీ ఎమ్మెల్యేలు చాలా మంది మాకు టచ్ లో ఉన్నారు. నర్మదాదేవి గారు, మీరు కావాలని ఇక్కడ రచ్చ చేస్తున్నారు. మా లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆయనే సీఎం అని మెజారిటీ తీర్మానంతో ఇప్పుడే ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ మెజారిటీ కాదు, ప్రయారిటీ. ఈ ప్రమాణ స్వీకారం కన్నా ఇంపార్టెంట్ సీఎం మీద ఇంత కుట్ర చేసి ఆయన్ని చంపాలనుకున్నది ఎవరు? చచ్చిపోయారనుకున్న సీఎం ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారు? ఎవరు ఈ నాటకమంతా నడిపిస్తున్నారు? ముందు అది తేల్చండి. సీఎం గారిని అటాక్ చేసింది నక్సలైట్ క్రాంతికారి దళం అని ప్రాథమిక విచారణలో తేలిందిగా. ఆ దళం వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకున్నారు కదా. కదా, కానీ అది కన్ఫర్మ్ చేయాల్సింది మీరు కాదు, సిబిఐ. అభిమానంతోనో అనుమానంతోనో మీ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకి మీరు చెప్పే సమాధానం ఇదేనా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? తీరిగ్గా కూర్చొని తేల్చుకోవడానికి ఇదేం మీ కుటుంబ విషయం కాదు, ప్రజల ప్రాణాలకి సంబంధించిన విషయం. సీఎం గారి కేసు సిబిఐకి అప్పజెప్పి నిజ నిజాలేంటో తేల్చాలి. అంతవరకు గవర్నర్ గారి పాలనే నడవాలి. అలా కాదు కూడదు అన్నారో నేను కోర్టుకెళ్తాను. నర్మదాదేవి గారు, మీరు మాట్లాడుతుంది విశ్వ, నేను తిరిగొచ్చానన్న సంతోషం కన్నా ఈ ప్రమాణ స్వీకారం ఆపాలన్న కోరిక వారికి బలంగా ఉంది. ఏం పర్లేదు సార్, విత్ యువర్ పర్మిషన్ ఈ ప్రమాణ స్వీకారం సిబిఐ విచారణ తర్వాతే జరిపించండి. సరే, నేను ప్రజలు గెలిపించిన నాయకుడిని. కుర్చీలు పదవుల కన్నా సత్యానికే ఎక్కువ విలువిస్తాను. మీరు అనుకున్నట్టే చేయండి. జై హింద్. ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం. అసలు మీరెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? ఆయన మా దేవుడు సార్. ఆయనకి ఇలా జరిగిందని తెలియగానే, నాకు కూడా తెలియకుండానే ఏదో పిచ్చిలో చేసేసానన్నా. తప్పే సార్, తెలియక చేశాను. మీ వయసు ఎంత? 56 మీ నాయకుడు పదవిలోకి వచ్చి 9 ఏళ్లే అయింది. ఆయన రాకముందు కూడా బతికే ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా? నిన్ను నమ్ముకున్న భార్య పిల్లల కంటే 4 పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా? అలాంటి వాళ్ళు ఎదురైతే నమస్కారం చేయాలి, నచ్చితే ఓటేయాలి. ఇలా చేస్తే దాన్ని పిచ్చంటారు. అసలు సీఎం ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? పొజిషన్ లో ఉన్న వాళ్లకా, అపోజిషన్ లో ఉన్న వాళ్లకా, లేక ఎవరైనా బడా బిజినెస్ మ్యాన్ల హస్తం ఉందా? సీఎం ప్రజాపతి గారి బాంబ్ బ్లాస్ట్ మిస్టరీని సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుని ద మోస్ట్ ఆఫీసర్ విక్రమ్ సంతోష్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు సిబిఐ ప్రకటించింది. విక్రమ్ ఇస్ అ హాట్ హెడెడ్ అరెగెంట్ గై. ఈ కేసును త్వరగా క్లోజ్ చేయడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు, ఎన్ని రూల్స్ అయినా బ్రేక్ చేస్తాడు. విక్రమ్ సంతోష్ వస్తున్నాడని చెప్పారు. అవును సార్. వచ్చారు సార్. ఎక్కడ? అక్కడ. విక్రమ్ సంతోష్ సార్. ఏంటయ్యా, ముందు నుంచి వస్తావు అనుకుంటే ఇటు నుంచి వచ్చావు? ముందు నుంచి వస్తే ముసుగేసుకున్న మొహాలే కనబడతాయి. వెనుక నుంచి వస్తేనే ఆ ముసుగుల వెనకాల ఎవరున్నారో తెలుస్తుంది. ఏమంటారు గోవింద్? రైట్ సార్. ఏంటి గోవింద్ గారు, కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నారు? నో, అలాంటిదేం లేదు సార్. అయినా మీరు లోపలికి ఎలా వచ్చారు? నన్ను మీరెలా లోపలికి రానిచ్చారు? నేను 2 hours బ్యాకే మీ ఇంట్లోకి వచ్చేసాను. చాలా బాగుంది మీ సెక్యూరిటీ. మీ ఇంట్లో ఉన్న ప్రతి రూము తిరిగాను. మీ సేఫ్టీని గోవింద్ గారు ఎలా డిజైన్ చేశారో చూశాను. ఏ లూప్ హోల్ ద్వారా లోపలికి వచ్చారో కనుక్కుంటాను. మా సెక్యూరిటీని దాటి మీరు సీఎంని కలవడం ఇంపాసిబుల్. బాంబ్ బ్లాస్ట్ జరిగింది సీఎం గారి ఆఫీస్లోనే మీరు మర్చిపోతున్నారు. ఇవాళ మార్నింగ్ డ్యూటీకి 2 లేట్ గా వచ్చారు. రాత్రి డ్యూటీలో ఒకటి నిద్రపోతున్నాడు. అండ్ నార్త్ సైడ్ ఉన్న సర్వీస్ గేట్ లో ఒక లూప్ హోల్ ఉంది. మీరు వెళ్లి దాని సంగతి చూస్తారా? ఇది నీకెక్కడ దొరికింది? ఏడాది అయిపోయింది ఇది కనిపించకుండా పోయి. మీ స్టోర్ రూమ్ లో దొరికింది సార్. విలువైందని అర్థమైంది. మా అబ్బాయి మాస్టర్స్ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఇది తీసుకొచ్చాడు. ఇది నాదే అని నీకెలా తెలిసింది? కొంతమందికే సూట్ అవుతాయి సార్.
తెలిస్తే నేనే మీ ఆఫీస్కి వచ్చి ఉండేవాడిని. మీరొస్తే ఈ ఇల్లు అండ్ సెక్యూరిటీ చెక్ చేయలేం కదా సార్. అన్నెసరీ మీడియా అటెన్షన్ అవాయిడ్ చేయడానికి ఇదే కరెక్ట్ సార్. మీ సిఎస్ఓ గోవింద్ మీ దగ్గర ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు సార్? 7 years. 7 years అంటే వెరీ లాంగ్ టైం. ఒక గవర్నమెంట్ సర్వెంట్ అన్నేళ్లు ఒకే చోట డ్యూటీ చేయకూడదు కదా సార్? కరెక్టే, కానీ నా స్పెషల్ రిక్వైర్మెంట్ వల్లే గోవింద్ కంటిన్యూ అవుతున్నాడు. ఈజ్ లైక్ ఫ్యామిలీ. సెక్యూరిటీ పరంగా అతను ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు? ఒక సీఎంగా నేను చెప్పింది రాష్ట్రం మొత్తం వింటుంది, కానీ మా సిఎస్ఓ ఏం చెప్తే అది నేను వినాల్సిందే. ఎక్కడికి వెళ్లాలో నేను చెప్తే ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ ఏం తినాలి, ఏం తాగాలి, ఆఖరికి ఏ గదిలో పడుకోవాలో కూడా సిఎస్ఓనే డిసైడ్ చేస్తాడు. బ్లాస్ట్ అయిన రోజు రాత్రి ఏం జరిగింది సార్? నేను ఆఫీసులో ఉండగా గోవింద్ సిరి వచ్చి నాకు లైఫ్ థ్రెట్ ఉందని చెప్పారు. నేను షాక్ అయిపోయాను. గోవింద్ నన్ను సిరితో పాటు సేఫ్ హౌస్కి వెళ్ళిపోమన్నాడు. గోవింద్ చెప్పింది నేను బ్లైండ్ గా ఫాలో అయిపోయాను. సేఫ్ హౌస్ అంటే ఎక్కడికి తీసుకెళ్లారు సార్? నాకు తెలీదు. సెక్యూరిటీ ఫుల్ గా ఉన్న ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు. అక్కడ ఫోన్లు సిగ్నల్స్ కూడా లేవు. సార్, ఈ మధ్య కాలంలో ఏదైనా కార్పొరేట్ బిజినెస్ హౌసెస్, కాంట్రాక్టర్స్ లేదా అపోజిషన్ పార్టీస్ నుండి ఏమైనా ప్రెషర్స్ ఉన్నాయా? అంటే ఎవరికి బాంబు పెట్టే అవసరం ఉందా అని. అలాంటి ప్రెషర్స్ ఏం లేవు. శత్రువులు అనుకునే వాళ్ళు నాకెవరూ లేరు. ఐ అండర్స్టాండ్ సార్, కానీ మీలాంటి మంచి మనిషిని పోగొట్టుకోవడానికి జనం రెడీగా లేరు. ఇంకో 4 రోజుల్లో నేరస్తుల్ని ఎలాగైనా మీ ముందుంచుతాను సార్. జై హింద్ సార్. గోవింద్, సీఎం గారు ఇప్పుడు లోపలికి రావడానికి ట్రై చేయండి. నాకు తెలియకుండా మీ ఊపిరి కూడా లోపలికి రాలేదు. కూల్ గోవింద్, నథింగ్ పర్సనల్. సార్, మీరు చెప్పినట్టుగానే సీఎం గారి రూమ్ లోనే బ్లాస్ట్ జరిగింది, కానీ సీఎం గారు ఇంకా బ్రతికే ఉన్నారన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. గోవింద్, మీకు జాబ్ ఎలా చేయాలో నేను నేర్పించలేను. అందులో యు ఆర్ ద బెస్ట్. మనం క్యాంప్ ఆఫీస్ కి, అదే బ్లాస్ట్ జరిగిన స్పాట్ కి వెళ్తూ దారిలో మాట్లాడుకుందామా? సార్ సేఫ్ గానే ఉంటారు. హాఫ్ అన్ అవర్ లో మీరు మళ్ళీ ఇక్కడ ఉంటారు. 7 ఏళ్ల పాటు సీఎం గారి దగ్గర డ్యూటీ అంటే ఆయన ప్రతి మూమెంట్ ఆయన కంటిపాప కన్నా మీకే బాగా తెలిసి ఉంటుంది. మోర్ దెన్ ఎ సీఎం, ఆయన నాకు తండ్రి లాంటి వారు. నన్ను ఒక సొంత మనిషిలా చూసుకుంటారు. తప్పు మిస్టర్ గోవింద్. ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరు. అది మానేసి చుట్టరికాలు కలపొద్దు. హీఈస్ ద చీఫ్ మినిస్టర్ అండ్ యు ఆర్ హిస్ సిఎస్ఓ. అంతే. కమింగ్ టు ద పాయింట్. ఎస్కేప్ అయ్యాక ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు? నాకు ప్రతి మైన్యూట్ డీటెయిల్ కావాలి. యాజ్ పర్ ప్లానింగ్ సీఎం గారు ఫ్యామిలీతో మ్యారేజ్ కి వెళ్ళాలి. సడన్ గా పీఎం గారు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అవడంతో సీఎం గారు డ్రాప్ అయ్యారు. సో ఆయనకి డిన్నర్ అరేంజ్ చేయడానికి నేను బయటకు వచ్చాను. ఈలోపు ఓఎస్టీ సిరి గారు వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పారు. మేం వెంటనే సీఎం గారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి సేఫ్ హౌస్ కి షిఫ్ట్ చేశాం. రై నీ అబ్బా, ఎక్కడ నడవాలో కూడా తెలీదా? ఇక్కడ నిలబడి చూస్తున్నావు? వెళ్ళు, వెనకెళ్ళు. ఇదేనా మీరు మీ ఫోరెన్సిక్ టీం పనిచేసే తీరు? ఇది ఇంకా ఇక్కడ ఎందుకుంది? మహేంద్ర సార్, ఇది ఈవినింగ్ కల్లా మన ఢిల్లీ ల్యాబ్ కు వెళ్లిపోవాలి. ఓకే సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. సౌత్ లో ఉన్న మన బెస్ట్ ఫోరెన్సిక్ టీం 4 hours లో స్పాట్ కి రీచ్ అవ్వాలి. షూర్ సార్. మహేంద్ర సార్, డాగ్ స్క్వాడ్ ని పిలిపించండి. సార్. వీళ్ళ కుక్కలు కాదు, మన కుక్కల్నే. సార్. ఒక్క పోలీస్ కూడా లోపలికి రాకూడదు. అవుట్. వెల్ మిస్టర్ గోవింద్, ఓఎస్టీ సిరి వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పగానే అంత బ్లైండ్ గా ఎలా నమ్మేశారు? సిరి నాకొక వీడియో చూపించారు. వీడియోనా? అవును. ఏం వీడియో? ఏముంది ఆ వీడియోలో? దాంట్లో బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది సార్. కొంచెం డీటెయిల్ గా చెప్తారా? అందులో అంతకు మించి డీటెయిల్స్ ఏం లేవు. ఏదా వీడియో? షోమి. అది సిరి మొబైల్లో ఉంది, అందులోనే చూపించారు నాకు. సీఎం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది లాస్ట్ మినిట్ లో,
కాబట్టి ఆ టైంలో ఆయన ఇక్కడ ఉంటాడన్న విషయం మీకు తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలిసే అవకాశం లేదు. సో ఆ టైంలోనే బాంబుని ఎలా పెట్టారో, దాని నుండి సీఎం గారిని ఎలా సేవ్ చేయగలిగారు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పిఎం అపాయింట్మెంట్ సెంట్రల్ నుంచి మాకు వచ్చింది. సో ఈ విషయం అంతకు ముందు ఎవరికి తెలుసో మాకెలా తెలుస్తుంది? అండ్ నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 1 minute మిస్టర్ గోవింద్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వారెంట్తో రండి. మహేంద్ర, సో లాస్ట్ 6 months గా ఇతనికి సంబంధించిన వాళ్ళ అకౌంట్స్ అండ్ యాక్టివిటీస్ డీటెయిల్డ్ గా తెలుసుకో. నాకెందుకో వీడి మీదే డౌట్ గా ఉంది సార్. అపోజిషన్ నుంచి ఫండ్ అందిందేమో చెప్పలేం కదా. సిరి చందనపు చెక్క లాంటి భామ, నందివర్ధనాల పక్క చేరవమ్మా. పల్లవులతో పలకరించడం ఇంకా మానలేదన్నమాట. నీ అందాన్ని వర్ణించడానికి చరణాలు కూడా సరిపో. చాలు విక్రమ్, ఎవరైనా విన్నారంటే. ఇట్స్ అ ఫ్యాక్ట్. సిన్సియర్ అండ్ టఫ్ సిబిఐ ఆఫీసర్ విక్రమ్ సంతోష్. ఎంత ఫ్లర్టీ అని తెలిస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఢిల్లీ G20 సమిట్ తర్వాత ఇన్నాళ్లకు కలిసాం. హౌ ఇస్ లైఫ్? హౌ ఇస్ ప్రేరణ? తను నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చిందా? వస్తుంది, నాకు నమ్మకం ఉంది. ఆల్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. కంగ్రాట్స్, అనదర్ హై ప్రొఫైల్ కేస్ ఇన్ యువర్ పాకెట్. ఎంత హై ప్రొఫైల్ అయితే అంత హై ప్రెషర్. మనిద్దరం గవర్నమెంట్ ఆఫీషియల్స్ అండ్ ఫ్రెండ్స్. అవన్నీ మర్చిపోయి ఒక ఆర్డినరీ సిటిజన్ గా చెప్పు, సీఎం గారి మీద ఈ అటాక్ ఎవరు చేసుంటారు? హే, వాట్ హ్యాపెన్? జస్ట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్. ప్రజాపతి గారు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తికైనా ఆ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు సహజమే కదా. బ్లాస్ట్ రోజు రాత్రి ఏం జరిగింది? ఎవ్రీ డీటెయిల్ కావాలి. ఆ వీడియో ఎవరు పంపించారు? తెలీదు, ఏదో అనానిమస్ నంబర్ నుండి వచ్చింది. నాకు ఆ వీడియో కావాలి. నా దగ్గర లేదు. లేదంటే ఆ వీడియో వచ్చింది నీ ఫోన్కే కదా? నా ఫోన్కే. సీఎం గారిని సేఫ్ హౌస్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాం. మా మొబైల్స్ మాతో ఉంటే ట్రాక్ అవుతాయి కాబట్టి అక్కడే పడేయమని గోవింద్ గారు చెప్పారు. సో మా మొబైల్స్ బ్లాస్ట్ లోనే కాలిపోయాయి. సిరి, ఈ కేసుకి నువ్వు కోఆపరేట్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. వాట్ యు మీన్? నువ్వు అడిగిన దానికి సమాధానాలు చెప్తున్నాను కదా. ఎస్, అడిగిన వాటికి మాత్రమే చెప్తున్నా. నేను తెలిసినవన్నీ చెప్పమని అడిగాను. కమాన్ సిరి, టెల్ మీ, సీఎం మీద అటాక్ జరుగుతుందని నీకెలా తెలిసింది? నువ్వు కావాలనే ఏదో దాస్తున్నావు. ఎవరిని కాపాడాలని? సీఎం గారి పక్కనే ఉంటూ ఆయనకే వెన్నుపోటు పొడుస్తావా? నో, అనవసరంగా నా మీద నిందలు వేయొద్దు. దెన్ టెల్ మీ, ఆ వీడియోలో ఏముంది? సారీ, డిస్టర్బ్ చేశానా? ఇంటి దగ్గరికి వెళ్ళి నాన్నగారిని కలిశారని తెలిసిందే. కేసు టేకప్ చేశానని చెప్పడానికి ఫార్మల్ గా కలిశానంతే. మీ ఫార్మాలిటీస్ అని నాకు తెలుసు విక్రమ్ గారు. ఇంటరాగేషన్ ని అడ్డురాను, కానీ మా నాన్న మీద అటాక్ చేసింది ఎవరో నాకు తెలియాలి. అండ్ నాన్నగారు తిరిగి వచ్చినప్పటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మౌనంగానే ఉంటున్నారు. మీ దగ్గర ఏమైనా ఓపెన్ అయ్యారా? అయ్యారు, కానీ అది తెలియాలంటే ముందు మీరు నా దగ్గర ఓపెన్ అవ్వాలి. బ్లాస్ట్ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు మా పార్టీ సీనియర్ లీడర్ వాళ్ళ అమ్మాయి పెళ్లి. నేను అమ్మ నాన్న ముగ్గురం వెళ్ళాలి. సడన్ గా పిఎం అపాయింట్మెంట్ దొరకడంతో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నాన్న ఆగిపోయారు. అందుకే నేను అమ్మ వెళ్ళాం. సరే నాన్న, నాన్నగారు పెళ్లికి రావట్లేదు, ఆఫీస్ లోనే ఉంటారు. మీరు వెళ్లిన 30 minutes కి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఐ థింక్ సో. క్యాంప్ ఆఫీస్ లో బాంబ్ పేలిందని ఫస్ట్ మీకు ఎలా తెలిసింది? పెళ్లి దగ్గరికి వెళ్లేసరికి అందరి ఫోన్స్ లో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఎన్ఎన్సీ హెడ్ లైన్స్ లో బ్లాస్ట్ గురించి తెలిసింది. నమ్మలేక న్యూస్ ఓపెన్ చేస్తే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లో బ్లాస్ట్ అయిన విజువల్స్ ఉన్నాయి. సార్ నమస్తే. ఆ రోజు ఆ టైంలో సిరికి ఏ ఫోన్ నంబర్ నుండి వీడియో మెసేజ్ రాలేదు సార్. ఎవరు అనుమానితులు కాదు సార్. అందరు సీఎం గారిని కాపాడిన వారే. కానీ అందరూ నిజం చెప్తున్నారంటావా పురుషోత్తం? నిజం చెప్తున్నారో అబద్దం చెప్తున్నారో నాకు తెలియదు సార్, కానీ ఎవరేం చెప్పినా పిచ్చ క్లారిటీతో చెప్తున్నారు సార్. అందుకే నాకు అనుమానం వస్తుంది సార్. అంతేనయ్యా పురుషోత్తం, నిజానికి విలువ లేదు, అబద్ధానికి తిరుగులేదు. రోజులు మారాయి. అందరూ ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. సిరిని మీరు కొంచెం గట్టిగా అడుగుంటే బాగుండేదేమో సార్. ఏమని?
వీడియో సార్, వీడియో. ఏదో దాస్తున్నారని నువ్వే చెప్తున్నావు కదా. మరి ఇంకేం అడగాలి? స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ తీసి ప్లీజ్ ఆ వీడియో కావాలి. ఆ వీడియోలో ఏముంది, అసలు సీఎం గారిని చంపాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుంటుంది, అది కదా కావాల్సిందే. ఐ విల్ గో సార్. నా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి ఎన్ఎన్సీ హెడ్లైన్స్ లో బ్లాస్ట్ గురించి తెలిసింది. ఈలోపు ఓఎస్టీ సిరి గారు వచ్చి సీఎం గారికి థ్రెట్ ఉందని చెప్పారు. మేము వెంటనే సీఎం గారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి సేఫ్ హౌస్ కి షిఫ్ట్ చేశాం. నాకు ఆ వీడియో కావాలి. నా దగ్గర లేదు. ఎవరిని అలౌ చేయకండి. అలాగే సార్. నరసింహ గారు. ఏం బాబు పొద్దున్న కెమెరాలు వేసుకొచ్చావు? ఎలా ఉన్నారు సార్? ఎలా ఉంటావేంటి, 3 పువ్వులు 36 కాయలతోటి కలకల్లాడుతుండేవాడిని. నీ దెబ్బతో నా పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. కోర్టులు కేసులని తిరగలేక చేస్తున్నావు. మళ్ళీ ఏం పెంట పెట్టడానికి వచ్చావు స్వామి? నేను మీ మీద స్టోరీ చేసిన తర్వాత సీఎం గారు మిమ్మల్ని తిట్టారని తెలిసింది. బాంబ్ బ్లాస్ట్ లో మీ హ్యాండ్ ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా, ఏం మాట్లాడుతున్నావు? మీడియా వద్ద కదా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? జనాలుగా ఆయన సీఎం కావచ్చు, నాకు మటుకు దేవుడు. గుళ్ళో దేవుడు ఉంటాడు, ప్రజాపతి గారు నా గుండెల్లో ఉంటాడు. నా ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్, వాట్సాప్ ఏ దేంట్లో చూసినా కూడా డీపీలో ఆయన ఫోటోనే ఉంటుంది. మా టైం బాగలేక ఓడిపోయాం కానీ గెలుచుంటే గుళ్ళు బొల్లే కాదు, బాత్రూమ్ లో కూడా ఆయన ఫోటోలు పెట్టేవాళ్ళం. అబ్బో చాలానే ఉంది పైత్యం. పైత్యం కాదు, ప్రాణం. ఆయన కోసం ప్రాణం ఇస్తాం. మరి ఆయన పోయినప్పుడు మీరు పోలేదే? ఇప్పుడు అడగమనండి, ఇచ్చేస్తాను. చూశారుగా, నరసింహ గారు బాంబ్ బ్లాస్ట్ తో సంబంధం లేదంటున్నారు. మరి అయితే బాంబు పెట్టింది ఎవరు, పెట్టించింది ఎవరు? సీఎం గారు బాంబ్ బ్లాస్ట్ మీరే ప్లాన్ చేయించారని బయట అందరూ అనుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఏం మాట్లాడుతున్నావే బాబు? రాజకీయ పరంగా మాకు ఎన్నో గొడవలుంటాయి. అంత మాత్రం చంపేస్తారా? ఈ పరిస్థితులు సీఎంని చంపడం అంటే అది మాకే నష్టం. సింపతి వాళ్ళకు వర్కౌట్ అయింది, ఆ మాత్రం కూడా తెలీదా? మీ లాజిక్ కరెక్టే, కానీ సీఎం గారు మిమ్మల్ని కొట్టారని క్యాంప్ ఆఫీస్ లో బాగా టాక్ ఉంది. అందుకని మీరేమన్నా? ఇప్పుడు ఆయన కొట్టాడో లేదో పక్కన పెడదాం. నన్ను రచ్చగీడ్చి నా రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టింది నువ్వు. నిన్నేమన్నా చేశానా? ఏమన్నా బీకానా చెప్పు? రాజకీయాల్లో ఎప్పుడైనా అవసరాలు అవకాశాలే ఉంటాయి తప్పితే పగ ప్రతీకారాలు ఉండవయ్యా. మరి సీఎం గారిని చంపాల్సిన అవసరం ఇంకెవరికుంది? అది తేల్చాల్సింది సిబిఐ, నువ్వు నేను కాదుగా. చూశారుగా, ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరి నమ్మకం సిబిఐ. చూద్దాం సిబిఐ ఏం చేస్తుందో. స్ట్రేంజ్ క్యారెక్టర్. ఎస్ సార్. హలో సార్, మన డాగ్ స్క్వాడ్ ఒక సెంట్ని పసిగట్టిందంట సార్. Game over. మీడియా స్వేచ్ఛను హరిస్తూ దౌర్జన్యంగా ఎన్ఎన్సీ స్టూడియోలోకి చొరబడి ఛానల్ సీఈఓ అయిన చేని ఒక రౌడీని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. పొలిటికల్ లీడర్లకి మాఫియా డాన్లకి సలాములు కొడుతూ గులాంగిరి చేసే ఈ అధికారులు కేసు సాల్వ్ చేయాలనే ఒత్తిడిలో మీడియా హౌసులపై దాదాగిరి చేస్తున్నారు. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. నేషనల్ న్యూస్ ఛానల్ CEO has been arrested by CBI. జర్నలిజం పై హువా CBI కా అమలా.
అరెస్ట్ చేశారంటే అతనికి ఆ మిస్టరీకి ఏమన్నా సంబంధం ఉందా? అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తారండి, అధికారం ఉంది కాదనట్లేదు. ఒక జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి గంటతో కాల్ చంపేసిన దేశంలో ఉన్నాం మనం. దానికేమంటారు మీరు? ఇంకా మీడియా స్వేచ్ఛ ఉందా? నిజాయితీ పరుడైన చే కోసం జర్నలిస్టులు మాత్రమే కాదు, జనం సైతం గళం కలిపి పిడికిలెత్తారు, రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇది చే ఒక ప్రజా పక్షపాతి అనడానికి నిదర్శనం. పోలీసుల నుండి తప్పించుకుని కుక్కలకి దొరికిపోయావు. పురుషోత్తం, అసలు ఎవట్రా నువ్వు? సీఎం ఎందుకు చంపాలనుకున్నావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పక్కాగా దొరికావు. నిజం చెప్పు, లేదంటే ఇది నీదేనా? క్రైమ్ స్పాట్ లో ఇదెందుకుంది? నేను ఒక మీడియా ప్రతినిధిని, అది నా అక్రిడేషన్ కార్డ్. పైగా ఆ రోజు 8:47 వరకు అది క్రైమ్ స్పాట్ కాదు, సీఎం క్యాంప్ ఆఫీస్. బట్ ఒక ఛానల్ సీఈఓకి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏం పని? అది కూడా సరిగ్గా బాంబ్ బ్లాస్ట్ అయ్యే రోజు, అదే టైంకి. స్ట్రేంజ్ కదా పురుషోత్తం. అంటే బాంబ్ బ్లాస్ట్ లైవ్ ఇద్దామనుకున్నాడేమో సార్. లైవ్ ఇద్దామనా, లైవ్ లో బ్లాస్ట్ చేద్దామనా? దేశంలో జరిగే ప్రతి న్యూస్ ఫస్ట్ నీకే ఎలా తెలుస్తుందిరా? సీఎం బాంబ్ బ్లాస్ట్, విశ్వ ప్రమాణ స్వీకారం, సీఎం తిరిగి రావడం, ఊహకు కూడా అందని విషయాలు వార్తలుగా అక్కడ డిసైడ్ అయ్యేలోపు ఇక్కడ అనౌన్స్ అవుతున్నాయి. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు మీడియానా లేక మాఫియానా? అసలు ఎవడు వీడు? నేనా? ప్రశ్నని. నేను సీన్లోకి వచ్చాక సమాధానాలే ఉంటాయి, ప్రశ్నలు మిగలవు. అవునా? ద గ్రేట్ సిబిఐ ఆఫీసర్ విక్రమ్ సంతోష్ ఇన్వెస్టిగేషన్ చేసి కుక్కలు పట్టుకున్న పర్సు పట్టుకొని నా దగ్గరకు వచ్చారు. భారీ ఊరేగింపు, కన్నీ విని ఎరుగని రీతిలో అంతం యాత్ర, 24 గన్ సెల్యూట్, అన్ని గౌరవ లాంఛనాలతో హిందూ ధర్మం ప్రకారం దహనం చేసిన బాడీ ఎవరు సార్? బతికొచ్చిన సీఎం ప్లేస్ లో చచ్చింది దేవుడు. జనం ఎవరికోసం ఇచ్చారు? ముందే లాలను పట్టుకోండి సార్, పడిపోయిన పర్సుల్ని, చిరిగిపోయిన చొక్కా ముక్కల్ని కాదు. నీకు కౌంటర్ వేయడం ఎంత ఈజీనో నాకు ఎన్కౌంటర్ చేయడం అంతే క్రేజీ. నీ పెన్ను కంటే నా గన్నుకే బలుపు ఎక్కువ. ట్రై చేయమంటావా? ఈ బొక్కలన్నీ వెతుకుతుంటేనే నువ్వు తగిలావు. విక్రమ్ సార్, ఇదంతా ఎందుకు సార్? మీ స్టైల్లో ఇంట్రాగేట్ చేయండి సార్, చెప్పేస్తాడు. ఏమా గుడ్ బాయ్ కదా, చెప్పాను. నీకు తెలిసింది మొత్తం చెప్పు. మొత్తం చెప్పాలా? ఓకే. మొత్తం చెప్పాలంటే బయట ఒకటి, లోపలొకటి తాగి మా ఎండీతో ఫోన్ మాట్లాడుతుంటే రాష్ట్రపతి, ప్రధానులు సైతం సంతాపం తెలిపిందెవరికి? భారీ ఊరేగింపుతో, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర, దహన సంస్కారాలు చేసిన బాడీ ఎవరిది? సిబిఐ ఈ కోణంలోనే ఆలోచిస్తోందా? ఇప్పటి వరకు ఈ విషయాలని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అసలు కేసు ఛేదించాలంటే ఇదే కీలక ఆధారం కదా, మరి దీన్నెందుకు పట్టించుకోలేదు? వాట్స్ హ్యాపెనింగ్? ఏం చేస్తున్నావు? నీకంటే ముందు న్యూస్ వస్తుంది. ఏది న్యూసెన్స్ అవ్వక ముందే సాల్వ్ చేయి, అర్థమైందా? ఓకే సార్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? ఈ విషయం అప్పుడే న్యూస్కి ఎలా వచ్చింది? మనకు తెలియని విషయం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనుకోవడం పూర్తిగా అమాయకత్వం, మూర్ఖత్వం. ఇక నుండి ఈ కేసుకు సంబంధించిన ఏ విషయమైనా బయటికొచ్చిందనుకో, నిన్ను నీ ఛానల్ని కలిపి మూసేస్తాను. ముందే చచ్చినోటి సంగతి చూడండి సార్. అసలే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. వెళ్ళండి సార్. చచ్చిపోయింది ఎవరు? మొత్తం నేనే చెప్పేస్తే
1వ తారీఖు వచ్చి జీతం తీసుకుంటావా? గురుగారు ఒక కాఫీ త్వరగా. వెంటనే. సార్ ఇదిగోండి సార్. ఏం చేస్తే చెప్తాడు సార్? పురుషోత్తం వాడు ఏం చేసినా చెప్పడయ్యా. బలంగా దెబ్బతిన్నవాడు దెబ్బలకే కాదు దేవుడికి కూడా భయపడ్డావు. మహేంద్ర క్యాంప్ 1, 2 సార్ అండ్ 3, 4. ఓకే సార్. సార్ సుమిత్ వెయిట్, ఇది కూడా చూసి దిస్ ఇస్ కమ్. షూర్ సార్. ఎవరో వచ్చారు, అది ఎవరని మాత్రం తెలియట్లేదు. బాంబు పెట్టాలంటే ఎవడో ఒక్కడు రావాలి కదా సార్. చేతన్ కూడా కరెక్ట్ గా ఇదే క్వశ్చన్ వేశాడంటే ఆన్సర్ కూడా వాడికి తెలిసే ఉంటుంది. వాడు చెప్పేటట్టు ఉన్నాడా సార్? చెప్పే ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ కి ముందు వెనుక వాడు టెలికాస్ట్ చేసిన న్యూస్ అంతా ఒకసారి చెక్ చేయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిన్న రాత్రి 2 ఖైదీల మధ్య వాగ్వివాదం పెరిగి గొడవకి దారితీయడంతో జరిగిన ఘర్షణలో బాంబుల శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సార్ వీడు చాలా డేంజర్ సార్, అందుకనే డార్క్ రూమ్ లో పెట్టాం సార్. సార్ ఓపెన్ చేయదు సార్. ఓపెన్ ద గేట్. సార్ ప్లీజ్ సార్. ఓపెన్ ద గేట్. సార్ ప్లీజ్ సార్. వాడి ఫేస్ ఓపెన్ చేయి. సార్ ఇప్పకండి సార్. సార్ ప్లీజ్ సార్. వీడేనా బాంబుల శివ? నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది సార్, నేనేం చేయలేదు సార్. వీడేనా బాంబుల శివ? బాంబుల శివ జైలర్ ఫోన్ కాల్ ఇస్తారు సార్. హై ప్రొఫైల్ అసాసినేషన్ కేసెస్ లో బాంబుల శివ అనే వ్యక్తిని జైల్లో నుండి వదిలేసి పని అయ్యాక మళ్లీ జైల్లో పెట్టేస్తారు సార్. అదే సీఎం అసాసినేషన్ ప్లాన్ లో జరిగింది. కానీ ఈసారి బ్లాస్ట్ లో శివ చనిపోవడంతో తన్ని జైల్లో రీప్లేస్ చేయడానికి గొడవ జరిగిందని డ్రామా చేశారు సార్. ఆ ముందు రోజు జైలర్ కాల్స్ వెరిఫై చేశారా? ఎమ్మెల్యే మణిబాబు సార్. లెట్స్ గో అండ్ క్యాచ్ హిమ్. డన్ సార్. ఎస్ వీఆర్ చేసింగ్ సార్. మా ముందే వెళ్తున్నాడు. సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాం. ఖచ్చితంగా పట్టుకుంటాం ఆ మణిబాబుని. ఆకస్మిక మరణం. లారీ ఢీ కొట్టడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జైంది. మంటలు చెలరేగడంతో బాడీని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అది యాక్సిడెంటా లేక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పురుషోత్తం సార్, ఆ పొట్ట తగ్గించవచ్చు కదయ్యా? సార్ తగ్గిస్తున్నాను సార్. నేను డైలీ ఐఎమ్ వాకింగ్ 1000 steps. 1 more 0 to it. సార్ సీఎం కి బాంబు పెట్టినోడు పెట్టించినోడు ఇద్దరు చనిపోయారు సార్. ఈ కేసులో ఇంకా ముందుకెళ్ళడానికి ఏం లేదు సార్. ఈ కేసుని క్లోజ్ చేసేద్దాం సార్. పురుషోత్తం సార్, మణిబాబు సీఎం ఎందుకు చంపాలనుకున్నాడు? తెలీదు సార్. దానివల్ల అతనికేంటి లాభం? తెలీదు సార్. అతను ఒక్కడే ప్లాన్ చేశాడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారంటావా? తెలీదు సార్. ఏమీ తెలియకుండా ఎలా మూసేస్తావయ్యా? సార్
మీకు కాలితే నన్ను బూతులు తిడతారేం సార్? బూతులు తిట్టక నీతులు చెప్పడానికి నేనేమన్నా స్వామీజీనా? నిన్నెందుకు పెట్టుకున్నానో తెలుసా సార్? స్ట్రెస్ రిలీఫ్ కోసం. గెలకకు నన్ను. ఫోన్. హలో. 5 రోజుల్లో కేసు క్లోజ్ చేస్తానన్నావు, ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఆ మీడియా వాడు ఎవ్రీ 1 hour కి బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రోజు కేసు క్లోజ్ చేయకపోతే ఇది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ సార్. జస్ట్ గెట్ అవుట్. ఎస్ సార్. హే సిరి. Another high profile case in your pocket. ప్రజాపతి గారు చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తికైనా ఆ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు సహజమే కదా. సిరి. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన విశ్వ ప్రజాపతి. ఇంత ఆకస్మికంగా భేటీ దేనికని అంతా చర్చించుకుంటున్నారు. ఇంత అర్జెంట్ గా గవర్నర్ గారిని కలవడానికి కారణం? ఏం లేదండి, నాన్నగారి గురించి మాట్లాడదామని వచ్చాను. ఏం మాట్లాడారు? నాన్నగారికి జరిగిన విషయం గురించి, ఏం జరిగిందో కనుక్కుందామని. సిబిఐ ఎంక్వైరీ గురించి. ప్రజాపతి గారి ఆదేశాల మేరకే మీరు ఇక్కడికి వచ్చారా? ఆయన ఎలాంటి ఆదేశాలు ఇవ్వరండి. నేనే సీఎం ప్రమాణ స్వీకారం లేట్ అవుతుందని లోపల డిస్కషన్ విని రాబోయే సిచ్యువేషన్ ఊహించి దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఎలాంటి డిస్కషన్స్ విన్నారు? ఎలాంటి సిచ్యువేషన్ ఊహించారు? మీరు ఊహించలేనివి. అందుకని సిబిఐ ఎంక్వైరీ అవ్వకుండానే సీఎం ప్రమాణ స్వీకారం చేయాలంటారా? నేను అలా అనలేదండి. మరి మీరేమంటారు? చాలా రోజుల నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరు. దాన్ని అర్థం చేసుకోమంటున్నాను, ఆలోచించమంటున్నాను. థ్యాంక్ యూ. మరో 2 గంటల్లో సంచలనం రేపే బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు రాబోతుంది. స్టే ట్యూన్ టు ఎన్ఎన్సీ ఛానల్. హాస్పిటాలిటీ అంత బాగుందా? నేనింత సాఫ్ట్ గా హ్యాండిల్ చేయడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ లో నాకు తెలిసిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నీ లవ్ స్టోరీ. పైకి రఫ్ గా ఉన్నా లోపల లవర్ బాయ్ చిందులేస్తున్నాడుగా. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? అయినా ఇందులో కనిపెట్టడానికి ఏముంది సార్? ఆ రోజే చనిపోయేవాళ్ళం, బతికి బయటపడ్డాం. చిన్నప్పటి నుంచి ఒక కన్సర్న్ ఉండేది, పెద్దయ్యాక అది ప్రేమగా మారింది. హలో సార్, ఇక్కడ మీ డ్యూయెట్లు చూసే మూడు ముచ్చట ఎవడికి లేవు గాని ఆ డ్రైవర్ను కొట్టింది నీ లవ్ స్టోరీ కోసం కాదు, వాడి ప్లేస్ లో వెళ్ళింది ఎవడా అని తెలుసుకోవడానికి. నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? శేషార్ గారు డ్రైవర్ యూనిఫామ్ లో వచ్చి కారు వేసుకుని వెళ్ళారు సార్. నేను అక్కడే ఉన్నాను సార్. నాకేం తెలియదు సార్. అసలు మీ ఇద్దరికి సీఎం ను చంపాల్సిన అవసరం ఏముంటుందా అని ఆలోచిస్తుంటే నన్ను ఒక సింబల్ బాగా డిస్టర్బ్ చేసింది. అది నీ ఛానల్ లోగోలో సింబల్. సిరి రూమ్ లో ఉన్న ఎంబ్లం, గోవింద్ మెడ మీదున్న టాటూ, అన్నిట్లో కామన్ పాయింట్ ఆ సింబల్. అన్నింటికంటే ముందు న్యూస్ నీ ఛానల్లో ఎందుకు వస్తుందా అనుకున్నాను. ఇదే అసలు రహస్యం. ఎవరు మీరంతా? ఏంటి కథ? ఏంటా సింబల్? చీకట్లో పాతేసిన నిజాన్ని బయటికి తీయడానికి, అవినీతిని అంతం చేయడానికి, క్రిమినల్స్ ని క్లీన్ చేయడానికి తగలబడ్డ ఆశ్రమం నుంచి పుట్టింది ఈ సీక్రెట్ సొసైటీ, ద సింబల్ ఆఫ్ ట్రూత్. ఇదేదో సినిమా చూసి ఇన్స్పైర్ అయిన వ్యవహారంలా ఉంది. నువ్వు చెప్పినట్టు మీరంతా మంచోళ్ళైతే సీఎం ని ఎందుకు చంపాలనుకున్నారు? తీసుకొచ్చిన దగ్గర నుంచి మీరే చంపారు అంటున్నారు. నేను చంపుతాం అనుకుంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ఎవరి గురించి అయినా చెప్పాలనుకుంటా, చంపాలనుకోను. అది నా మూట కాదు. మరెందుకెళ్ళావు అక్కడికి? అసలు ఆ వీడియోలో ఏముంది? కాసేపు ఆగండి, టీవీలో చూస్తారుగా. కేసుకు సంబంధించి ఏ న్యూస్ కూడా పబ్లిక్ చేయకూడదని చెప్పాను కదా. అయినా ఒకటి చెప్పించేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదు. నీకు ఒక కాపీ ఇస్తలే.
అసలు నువ్వెందుకెళ్ళావు, ఏం జరిగింది క్లారిటీగా చెప్పు. వాట్? సార్, మనం ఇక్కడి నుంచి ఇమీడియట్ గా వెకెట్ చేయాలి సార్. ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది. బాంబా? ఇక్కడ బాంబు పెట్టి చిన్నబాబుకి చెప్పారా? సార్, అందరూ సేఫ్ గా ఉన్నారు సార్. అసలు ఏం జరుగుతోందయ్యా? సార్, ఇదొకసారి చూడండి. సార్, ఎందుకు? సెక్యూరిటీ రీజన్ సార్. ఈ డ్రెస్ తో మనం బయటకు వెళ్తే మనల్ని ఎవరైనా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్. వెళ్దామా? ఎస్ సార్. మీరు కూడా What just happened? Are you okay? Ma'am, చెప్పు. Ma'am, I'm okay, ma'am. But blast లో చేశారు. Jake, can you hear me? Jake, can you hear me? Jake, are you there? Can you listen to me?
సీనియర్ జర్నలిస్ట్ ఎన్ఎన్సీ సీఈఓ చేపై హత్యాయత్నం, అది కూడా సిబిఐ కస్టడీలో విచారణ జరుగుతున్నప్పుడే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సీఎం అసాసినేషన్ అటెంప్ట్. ఆ రహస్యాలను బయటపెట్టిన మా ఛానల్ సీఈఓపై భారీ కుట్రకు పాల్పడ్డారు అగంతకులు. మా సీఈఓ చే జర్నలిజం కోసం, నిజం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. నా మీద అటాక్ జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా. అసలు కెమెరా అక్కడ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి దుర్మార్గానికి మూలం అదే కదా. అందుకే విక్రమ్, ఏం జరుగుతుంది? అసలు మన కస్టడీలో ఉన్న అతని మీద అటాక్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఓకే సార్, సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. నేను ఈ కేసు క్లోజ్ చేసి కలుస్తాను సార్. ఆ వీడియో ఇచ్చేయచ్చు కదా? ఎందుకు సార్? ఎవరు చేశారో మీ క్లారిటీ ఉంది కదా.
నాకు క్లారిటీ ఉంటే సరిపోదు. వాడు నాకు 48 hours టైం ఇచ్చాడు. అదే 48 hours లో కేసుతో పాటు వాడిని కూడా క్లోజ్ చేయాలి కదా, ఎవిడెన్స్ కోసం. ఆల్రెడీ టీవీలో టెలికాస్ట్ అవుతుంది సార్. అయినా ఎవిడెన్స్ మీ దగ్గరే ఉంది కదా. నా దగ్గర నేను దొరక్క ముందు మీకు దొరికింది అదే. మీరు లేని టైంలో పాపం వాడికి కాళ్ళు చేతులు ఆడలేదు. బిడ్డ ఎంత కంగారు పడిపోయాడో. నేనన్నా నా ప్రాణం అన్నా వాడికి చాలా ఇష్టం. నాన్న నీళ్ళివనా? బ్రేకింగ్ న్యూస్, సీఎం ప్రజాపతి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన ఒక కీలకమైన వీడియో బయటపడింది. ఆ వీడియో ద్వారా అసలైన నేరస్తులు ఎవరో ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈసారి మనం గెలవడం చాలా కష్టం విశ్వ. సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేసాం. ఇంకా మనం చెప్పడానికి వాళ్ళు నమ్మడానికి ఏం లేదు. ఇక్కడ ఏ స్ట్రాటజీ వాడితే పనిచేస్తుందా అని ఆలోచిస్తున్నాను. సీఎం మీద అటాక్ చేస్తే సింపతితో ఓట్లేశారు. కూడా సేమ్ సినారియో. లేదా ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్కి సుపారీ అందిందని టామ్ టామ్ చేశాం. గొర్రెల్లో ఓట్లేశారు. కానీ ఈసారి ఇక్కడ గెలవాలంటే ఏదన్నా పెద్ద జరగాలి విశ్వ. ఏదన్నా పెద్ద జరగాలి. ఎలక్షన్కి ఇంకా 1 year ఉందిగా. జనాలు గొర్రెలబ్బా, వాళ్ళకి ఇప్పుడే మేతేస్తే తినేసి మర్చిపోతారు. ఈ బుర్రతోనే సీఎం అవుదాం అనుకుంటున్నావా విశ్వ? జనం మనకన్నా తెలివైన వాళ్ళు. అందుకే ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి ఓటేయాలని డిసైడ్ అయ్యే లోపే కన్ఫ్యూజ్ చేసి నువ్వు సీఎం కుర్చీ ఎక్కేయాలి. అది జరగాలంటే ఏదన్నా పెద్దది జరగాలి. పెద్ద గుమ్మడికాయ పగలాలి. నేనన్నది నువ్వు సరిగ్గా విన్నట్లేదు విశ్వ. నేనన్నది పెద్దది, పెద్ద ఆయన కాదు. అయినా ఆయన యాక్ట్ చేయడు కదా. యాక్ట్ చేయడు, అందుకే నిజం చేద్దాం. 2 సార్లు సీఎంగా చేశాడు. బోల్డ్ అని ఎత్తుపల్లాలు చూశాడు. ఇంకేముంది చూడ్డానికి? వానప్రస్థమేగా. అపోజిషన్ పవర్లకు వస్తే నా బొక్కలన్నీ తవ్వుతారు. అందుకే ఇప్పుడే బాంబు పెట్టి పైకి పంపించామనుకో, కొడుగ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బాడీ డిసాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్దాం. సీఎం కాబట్టి కేసు సిబిఐకి వెళ్తుంది. కష్టం కదా. పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయి. మనల్ని ఎవడేం చేస్తాడు? జై హింద్ సార్. అసలు ఏం జరుగుతోందయ్యా? సార్ ఇదొకసారి చూడండి. అందుకే ఇప్పుడే బాంబు పెట్టి పైకి పంపించామనుకో, కొడుగ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బాడీ డిసాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్దాం. నేను ప్రజలకి చెప్పేది ఒకటే. తప్పు చేస్తే కన్న కొడుకైనా పార్టీలో సభ్యుడైనా ఒకటే. ఎవరినీ క్షమించను. నాకు ప్రజలే ముఖ్యం. ప్రజల తర్వాతే కుటుంబం. జై హింద్ సార్. జై హింద్. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలని ప్రాపర్ గా క్లోజ్ చేశావు. వాట్ అబౌట్ ప్రభాత్ మిశ్రా స్ట్రాటజీ? కర్మ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ సార్. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. వాడి ఇండియా పాస్పోర్ట్ సీజ్ చేశాం సార్. అలాగే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేశాం. అంకుల్ అంకుల్ టేక్ ఇట్. సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేసాం. ఇంకా మనం చెప్పడానికి వాళ్ళు నమ్మడానికి ఏం లేదు. పాస్పోర్ట్ లేదు కాబట్టి తిరిగి ఇండియా రాలేడు. అక్కడ కూడా రానివ్వరు. వాడి బ్రతుకు బిస్కెటే సార్. గుడ్ జాబ్. ఛే
సార్ నా ప్రాణాలు కాపాడావు, ఈ స్టేట్ గౌరవం నిలబెట్టావు, జర్నలిస్ట్ అన్న పదానికే వన్నె తెచ్చావు. గ్రేట్ జాబ్. ఆ రూమ్ లో కెమెరా ఎప్పటి నుంచో ఉంది సార్. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అయినా నా టార్గెట్ మీరే. వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. నిజం నిజం. చూశారు కదా, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ టర్న్స్ తో కూడిన ప్రతినిధి 2. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో మీకు అనేక అనుమానాలు, సందేహాలు ఉండొచ్చు. వాటన్నిటికీ సమాధానం ప్రతినిధి 3 సీక్వెల్.